ఎవరు పరిశుద్ధులు? ఇందులో నాకు తెలిసి 4వ భాగం అనుకుంటాను ఇది. ఈ భాగం ఆలోచిద్దాం. ఎవరు పరిశుద్ధులు? దేవుని పిల్లలారా, ఈ సిరీస్ ప్రారంభించిన తర్వాత సంఘంలోకి చేర్చబడిన క్రైస్తవుడు ఎలా జీవించాలి, ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఈ విషయాలన్నీ దేవుడు మనకి నేర్పించుకుంటూ వస్తున్నాడు. పరిశుద్ధులు అనగానే బాప్తిసం తీసుకున్న వాళ్ళందరూ పరిశుద్ధులు అని మోసపోయిన ఈ లోకానికి పరిశుద్ధుడు అనగానే ఎలా ప్రవర్తించాలి, ఎలా ఉండాలి అన్నది నేర్చుకుంటున్నాం. ఈరోజు మరొక ఉన్నతమైన సంగతి, చాలా జాగ్రత్తగా వినాలి, బాగా ఆలోచించాలి. ఎందుకంటే వినబడుతున్నది వాక్యం, వినబడుతున్నది దేవుని మాట. ఆయన మన జీవితాలు ఎలా ఉంటాయో ముందుగానే కనిపెట్టి మనల్ని బాగు చేసుకోవడానికి, మనల్ని పరలోకం చేర్చుకోవడానికే ఈ మాటలు రాయిస్తున్నాడు అన్నది మొదటిగా మీరు గమనించుకోవాలి. పరిశుద్ధుడికి ఉండవలసిన ఒక లక్షణం ఉంది, ఈరోజు మీతో చెప్తాను. యెషయా గ్రంథం 66వ అధ్యాయం. అందరు తీయండి. యెషయా గ్రంథం 66వ అధ్యాయం 2వ వచనం చదువుదాం. అందరు తీసుకోండి. యెషయా గ్రంథం 66వ అధ్యాయం 2వ వచనం. అవన్నీ నా హస్తకృత్యములు, అవి నా వలన కలిగినవి, అవి నా వలన కలిగినవని యెహోవా సెలవిచ్చుచున్నాడు అన్నాడు. పైన భూమి మీద మనిషి తింటున్న వాటి గురించి, త్రాగుతున్న వాటి గురించి, ఈ భూమి గురించి, ఆకాశం గురించి మాట్లాడాడు. ఒక రకంగా దేవుడు ఏం చెప్తున్నాడు అంటే, నువ్వు ఈరోజు భూమి మీద బ్రతికి బట్ట కట్టి ఆరోగ్యంగా ఉన్నావు అంటే నేను అనుగ్రహించిన వాటితో నువ్వు బ్రతుకుతున్నావు. గాలి, నీరు, ఆహారం, శరీరం, ఇవన్నీ కూడా దేవుడు అనుగ్రహించినవి. అవన్నీ నావి అన్నాడు. ఎంత బాగా చెప్పాడు చూసారా? అవన్నీ నావి అంటే మనిషి దేవుడి వాటి వలన బ్రతుకుతున్నాడు. స్వతహాగా దేవుడు లేకుండా మనిషి బ్రతకలేడండి. స్వతహాగా స్వాతంత్ర్యంగా దేవుడి సహాయం లేకుండా, దేవుడి కృప లేకుండా, దేవుడి తోడు లేకుండా మనిషి బ్రతకలేడు, మనిషి జీవించలేడు, మనిషి క్షేమంగా ఉండలేడు. ఇది మర్చిపోకూడదు ఎవరు. మన జీవితంలో ఉన్న క్షేమం వెనకాల దేవుడు ఉన్నాడు. ఇది మనసులో పెట్టుకుని 2వ వచనం అంటున్నాడు, అవన్నీ నా హస్తకృత్యములు, నేను కలిగించినవి. నువ్వు అనుభవిస్తున్న ప్రతిదీ కూడా నా కష్టం అన్నాడు. ఒక రకంగా చెప్పాలంటే నా హస్తకృత్యములు అంటే నా చేతులు కష్టపడి చేసిన వాటితో నువ్వు భూమి మీద ఉచితంగా బతుకుతున్నావు, హాయిగా బ్రతికేస్తున్నావు. నా కష్టార్జితంతో చేయబడిన భూమి, నా కష్టార్జితంతో చేయబడిన ఆకాశం, నువ్వు తింటున్న తిండి, పీల్చుకుంటున్న గాలి, త్రాగుతున్న నీళ్లు, నువ్వు అనుభవిస్తున్న దేహం, నీ గర్భాన్ని నుంచి వచ్చిన నీ పిల్లలు, నువ్వు చేస్తున్న చేతి పని, నీకు వచ్చిన స్థితి, నీ 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 ఆలోచనలు, నీ బుద్ధి బలం, ఇవన్నీ కూడా నావి, నేను ఇచ్చినవి. వాటి వలన నువ్వు బ్రతుకుతున్నావు అన్నాడు. ఇంతకీ ఈ విషయం మనకి ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాడు అంటే, పరిశుద్ధుడు అన్నవాడండి నిరంతరము ప్రతి దాంట్లోనూ ప్రభుని చూస్తాడండి. మేలు జరిగినా, కీడు జరిగినా, క్షేమంగా ఉన్నా, ఏం జరిగినా ప్రతి దాంట్లోనూ ఎవరిని చూస్తాడు అంటే దేవుడిని చూస్తాడు. నా మీదకి ఏదైనా కీడు వచ్చింది అనుకోండి, పరిశుద్ధుడు అన్నవాడు ఎలా ఆలోచించాలి అంటే, నేను ఏదైనా తప్పు చేస్తే దేవుడు నన్ను కొట్టాడా, నేను ఏదైనా దేవుడికి నచ్చని పని చేశానా, దేవుడికి విరుద్ధంగా ఏమైనా చేశానా,
దేవుడికి ఏదైనా కీడు చేశానా, లేదా దేవుని పిల్లలకి ఏదైనా చేశానా, అనరాని మాట ఏదైనా అన్నానా, చేయకూడని పని ఏదైనా చేశానా, నాకెందుకు ఇలా జరుగుతుంది అంటే కళ్ళ ముందు జరుగుతున్న వాటిల్లో, కళ్ళ ముందు చూస్తున్న వాటిల్లో దేవుడి గురించి ఆలోచించగలిగిన జ్ఞానం పరిశుద్ధుడికి ఉండాలి. బాగా వినాలి ఈ ప్రసంగం. పరిశుద్ధుడు అంటే గుడికొచ్చి వెళ్ళిపోవటం కాదు. జీవితంలో జరుగుతున్న ప్రతి దాని చుట్టూ దేవుడు నా ఎడల ఏం చిత్తం కలిగి ఉన్నాడు, ఏ ఇష్టం కలిగి ఉన్నాడు, నా ఎడల ఏం జరిగిస్తున్నాడు దేవుడు అని గమనించుకోగలిగిన వాడు పరిశుద్ధుడు. ఇది ఎలా అర్థం చేయించాలో నాకు అర్థం కావట్లేదు, కానీ మీకు అర్థమైతే మీరు అదృష్టవంతులు అంతే. నా హస్తకృతముల వలన నువ్వు బ్రతుకుతున్నావు నాయన, నా కనుసన్నల్లో నువ్వు బ్రతుకుతున్నావు, నా వశంలో నువ్వు బ్రతుకుతున్నావు. నీ చుట్టూ ఏం జరుగుతున్నా, కీడు జరిగినా మేలు జరిగినా నా గురించి ఆలోచించు అన్నాడు. ఒకవేళ నీకు కీడు జరుగుతుందా, నువ్వు ఏదైనా నష్టపోతున్నావా, లేదంటే నీ జీవితంలో ఏదైనా దేవుడి విషయంలో ఎప్పటికీ ఎదగలేకపోతున్నావా, లేదంటే ఏదైనా డిసప్పాయింట్మెంట్ మనలో ఉంది అంటే ఒకటి ఆలోచించుకోమన్నాడండి. ఎంత బాగా చెప్తాడంటే కిందకి వెళ్ళేసరికి, అవన్నీ నా హస్తకృతములని అవి నా వలన కలిగినవని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండెనో. ఇతనికి వణుకు ఎందుకు వస్తుంది? ఎవడు దీనుడై అంటే దేవుడి కంటే, దేవుడి వాక్యం కంటే, దేవుడి కంటే, అమ్మ బాబు నాకు పైన అధికారం అంటే ఎవరు లేరు, నా సుపీరియర్ ఎవరు లేరు, దేవుడి వాక్యం నా పైన అధికారి, ఆ వాక్యం నాకు వినబడుతున్నప్పుడు ఈ వాక్యానుసారంగా నేను లేను అని ఎవరైతే దాన్ని ఐడెంటిఫై చేసుకుని తనకు తానుగా గుర్తెరగాలి. అది నాలో ఉన్న లోపాలు, నాలో ఉన్న పాపాలు నాకే తెలుస్తాయండి. నాకు సంబంధించి ఆ ప్రసంగం వినబడుతున్నప్పుడు నా హృదయం నలిగిపోవాలి. నాకే చెప్తున్నాడు దేవుడు, నాతోనే మాట్లాడుతున్నాడు దేవుడు అని ఎవరి హృదయం అయితే నలిగిపోతుందో, ఇక్కడ ఎంత ఎంత మంచి మాట ప్రయోగించాడు దేవుడు అంటే, ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను నా దృష్టి వాడిపైనే ఉంటుంది అన్నాడు, నా చూపు వాడిపైనే ఉంటుంది అన్నాడు, నా కృప వాడిపైనే ఉంటుంది, నా ఆశ వాడిపైనే ఉంటుంది, నా ఆలోచన వాడిపైనే ఉంటుంది, నా ప్రణాళికలు వాడి చుట్టూనే వేస్తాను. ఇది మళ్ళా చెప్తానండి, మరలా మీరు ఆలోచించుకోండి. దేవుడి వాక్యము విని వణకటం అంటే భయపడటం. నువ్వు పలానా తప్పు చేస్తున్నావు అని దేవుడి వాక్యంలో నీకు వినబడగానే నీలో కాస్త చలనం కలిగి, నిజమే నేనే చేస్తానని, అది దేవుడు నాకే చెప్తున్నాడు అని నలిగిపోయిన హృదయంతో, అంటే దేవుడి వాక్యంతో హృదయం నలగగొట్టబడాలి. దేవుడి వాక్యంతో నువ్వు చేస్తున్న తప్పు నీకు తెలియాలి. నువ్వు దేవుడికి విరుద్ధంగా ఏదో ఆలోచిస్తున్నావో అది తప్పు అని నువ్వు గ్రహించుకోగలగాలి. ఎంత బాగా రాశాడంటే, ఎవని హృదయం నలిగిపోతుందో వానిని నేనేం చేస్తున్నాను అంటాడు. అంటే ఇప్పుడు దేవుడి దృష్టి మన మీద పడాలి అంటే మీరు బాగా ఆలోచించుకోవాలి. దేవుడు మనల్ని ప్రేమించాలి అంటే, దేవుడు మనల్ని దృష్టించాలి అంటే, దేవుడు మన చుట్టూ తన ప్రణాళికలు వేసుకోవాలి అంటే నలిగిన హృదయముతో దేవుని వాక్యమును వినాలి. ఇది పరిశుద్ధుడి యొక్క స్వభావం. కానీ మనుషుల హృదయం ఎలా ఉంటుందో కూడా బైబిల్లో రాశాడు దేవుడు. ఎలా ఉంటుంది? మనం వాక్యం వినేటప్పుడు మన ఆలోచనలు ఎలా ఉంటాయంటే, ఏదైనా ప్రసంగంలో ఒక మాట, వాక్యంలో కానీ సేవకుడి నోట కానీ ఓ మాట మనకు వినబడినప్పుడు మన హృదయం ఏం చెప్తుందంటే, ఈ ప్రసంగం ఏదైతే ఉందో ఇది పలానా వ్యక్తికి అని నీతో చెప్తూ ఉంటుంది. ఇంకా అతను ఎలాగ ఉన్నాడు కనుక ఈ ప్రసంగం ఎవరికి? అతనికి. ఈ ప్రసంగం పలానా అతనికి, ఈ ప్రసంగం పలానా ఆవిడికి, ఈ ప్రసంగం పలానా అతనికి. అంటే నాకు ఇక్కడ డౌట్ ఏంటంటే, ప్రసంగాలు వాళ్ళకి వీళ్ళకి అన్నావంటే నువ్వు 100% యేసుప్రభువా? నాకు డౌట్ అండి. నువ్వు యేసుప్రభు అయిపోయావా? అంటే నీతో ప్రసంగాలు చెప్పడం దేవుడు అంటే నువ్వు 100 క్యారెట్ల ఇదాటరు లోకంలో బంగారం, 100 క్యారెట్ల బంగారమా, 24 క్యారెట్ల, 24 క్యారెట్ల బంగారానువా దేవుళ్ళు?
ఇంకా పరిశుద్ధుడు అయిపోయి రేపు యేసుప్రభు వస్తే పరలోకానికి రెడీగా ఉన్నావా? ఎటువంటి కొందరు మనసులండి, ఈ ప్రసంగం నాకు కదా ఆడుకే అంటే హృదయం ఇది దీనుడికి ఉన్న హృదయమా, గర్వంతో ఉన్న హృదయమా చెప్పండి. ఎంత తెలిసినా జ్ఞాని, వాక్యం తెలిసినవాడు ఎలా ఉంటాడో తెలుసండి. వాక్యం తెలిసినవాడు హృదయం ఎలా ఉంటుందో తెలుసా? ఎంత తెలిసినా, ఎంత పరిచర్య చేస్తున్నా, ఎంత సేవలో ఉన్నతంగా ఉన్నా అతని మనసు ఎలా ఉంటుందో తెలుసు. ఎప్పుడు మనం ఇంకేదో చేయలేకపోతున్నామండి దేవుడికి. దీనత్వం ఎవరిలోకి వస్తుంది ఇది అంటే, ఇక్కడ చేపెట్టండి, దీనత్వం ఎవరిలోకి వస్తుంది అంటే, ఎవరు లోబడతారంటే, ఎవరు సరెండర్ అయిపోతారు దేవుడికి అంటే, యాకోబు గారు రాసిన పత్రిక రండి. ఏమండి 3వ అధ్యాయం చూద్దాం, 15వ వచనం. 13 చదువుతారు, ఇంకా అర్థమవుతుంది. మీలో జ్ఞాన వివేకములు గలవాడు ఎవడు? మీలో అంటే ఎవరికి రాస్తున్నాడు చెప్పాలి? ఇది క్రైస్తవులకండి, పరిశుద్ధులకండి, బాప్తిసం తీసుకున్న వాళ్ళతో మాట్లాడుతున్నాడు. మీలో అంటే లోకంలో లోకస్తుల గురించి మాట్లాడుతున్నది కాదు ఇది. లోకస్తులతో వేస్తున్న ప్రశ్న కాదు ఇది. మీలో అంటే పరిశుద్ధులారా, బాప్తిసం తీసుకున్నాను అంటున్నారు కదా, ఆదివారం గుడికి వస్తున్నారు కదా, మీలో జ్ఞాన వివేకములు గలవాడు ఎవడు? ఏమండి నాకు డౌట్ అండి ఇక్కడ. మీలో ఎవరికి జ్ఞానం ఉందంటే, ఇప్పుడు పరిశుద్ధులందరికీ జ్ఞానం లేదా? బాప్తిసం తీసుకున్న వాళ్ళందరికీ జ్ఞానం లేదా? లేదండి. ఏదో అందరూ ములుగుతున్నారని ఆవేశంతో ములిగేశారు కొంతమంది. ఇంట్లో పోరు తట్టుకోలేక ములిగేశారు కొంతమంది ఏమో పాస్టర్ గారు ములిగితే కానీ పెళ్లి చేయను అన్నాడని ములిగేశారు కొంతమంది. అలా ములిగిన వాళ్ళు లేరలా చెప్పండి మీలో? నేనే ఉన్నాను. దేవుడు మహాకృప వలన తర్వాత తప్పించుకొని మా ప్రిన్సిపాల్ గారి దగ్గర మంచి బాప్తిసం తీసుకున్నాను. నన్ను ముంచేశారు అలాగే. అంటే జ్ఞానం, వాక్యం తెలిసి మారు మనసు వచ్చి నేను తప్పు చేశానని బాప్తిస్మానికి వెళ్ళే వాళ్ళు తక్కువ. ప్రెజర్ కొంతమంది, నువ్వు తీసేసుకో అంటే ఇంకా అమ్మ నాన్న చెప్పారు కాబట్టి ములిగేసానండి. వీడికి లేదు లోపల మొలగాలని. ఇవన్నీ దేవుడి దగ్గర చల్లవండి. అందుకే రాస్తున్నాడు, జ్ఞానం కలిగి గుడికి వస్తున్నావా? జ్ఞానం కలిగి బాప్తిస్మానికి వెళ్ళావా? జ్ఞానం నేర్చుకుని దేవుళ్ళో ఉన్నావా? మీలో జ్ఞాన వివేకములు గలవాడు ఎవడు? వాడు, ఆ జ్ఞానం కలిగిన వాడు, జ్ఞానముతో కూడిన సాత్వికము గలవాడై తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను సరే ఇది బాగా ఆలోచించుకోవాలి. జ్ఞానం ఉన్నవాడట, ఆ జ్ఞానం ఉన్నవాళ్ళు ఇమీడియట్గా వాడికి వచ్చి ఒక గుణం చెప్పాడండి ఇక్కడ. ఏంట గుణం అంటే సాత్వికుడు అయిపోతాడట. దేవుడు జ్ఞానం సంపాదించిన వాళ్ళలోకి సాత్వికం వస్తుందట. ఒక ఉదాహరణ చెప్తాను మీకు. మోషే ఉన్నాడు, సకల విద్యలు అభ్యసిస్తున్నాడు. ఎక్కడ? రాజుగారి కోటలో. సకల విద్యలో అభ్యసించిన మోషే విద్యలను ఉపయోగించి ఏం చేశాడు చెప్పండి? హత్య చేశాడు తెలుసా? మర్డర్ చేశాడు. ఐగుప్తీయులకి హెబ్రీయులకి అక్కడ గొడవ జరుగుతుంటే ఒక ఐగుప్తీయుడిని చంపేసి ఇసుకలో పాతి పెట్టేసి నాకేం తెలియదు అన్నట్టు సమాధి చేసి వెళ్ళిపోయాడు. కానీ ఎప్పుడైతే ఏమండి మన తండ్రి అయిన దేవుడు పొద దగ్గర మోషేకు కనపడ్డాడో, జన్మ పరమార్థాన్ని దేవదూత ద్వారా చెప్పించాడో, ముందేమో మర్డర్ చేసిన మోషే దేవుడు వచ్చిన తర్వాత, దేవుడు మాట్లాడిన తర్వాత, దేవుడు తోడుగా ఉన్న తర్వాత, దేవుడితో ప్రయాణం చేస్తున్న తర్వాత మోషే గారి గురించి దేవుడు చెప్పిన మాట ఏంటి చెప్పండి? మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, మిక్కిలి ముందు మర్డర్ చేశాడు. మీకు అర్థమైందా? మర్డర్ ఎలా మారిపోయాడు? గుళ్ళోకి వచ్చిన తర్వాత, దేవుళ్ళకి వచ్చిన తర్వాత, సన్నిధికి వచ్చిన తర్వాత ఎలా మారిపోయాడు? సాత్వికుడు. అంటే మోషే గారికి దేవుడి దగ్గరికి వచ్చిన తర్వాత దేవుడు అర్థమయ్యాడు. దేవుడు జ్ఞానం అనగానే అర్థమేంటి చెప్పండి? జ్ఞానం అనగానే అర్థమేంటి? దేవుడు మనస్సు అండి. జ్ఞానం అనగానే ఏదో ఇస్రోకి రాకెట్లేరుగా ఎగరేసే జ్ఞానం అనుకునేరు. అదేం జ్ఞానం? మట్టి జ్ఞానం, పనికిరాని జ్ఞానం. ఆకాశంలోకి వెళ్తే కిందకి రాలేక ఏడుచుకునే జ్ఞానం. వచ్చి సముద్రంలో పడింది మొన్న ఆవిడ. అయిపోద్దేమో అనుకున్నాను, దేవుడి దేవాలని ఏదో గర్నించి అలా బతికాడు. కిందకి దిగటం తెలియదండి, పైకి వెళ్ళటం తప్ప. వెళ్ళకి ఆవిడ కిందకు వచ్చినప్పుడు ఎక్కడ రావాలో తెలియక సముద్రంలో పడేశారు. మళ్ళీ బోట్లు వేసుకెళ్ళి తీసుకొచ్చారు. జ్ఞానం, ఇది జ్ఞానం అనుకుంటున్నారా? కాదండి.
దేవుడికి ఎలా ఉంటుందో చెప్తాను మీకు. మీకు నేను చాలాసార్లు ఆలోచించాను, ఇది జ్ఞానం జ్ఞానం అని పిచ్చోళ్ళు అందరూ ఏటరా దీని వెనకాల పడుతున్నారంటే. మీకు చిన్నతనంలో గుర్తుందా? మీ చిన్నతనంలోకి వెళ్ళిపోతేనండి, నా చిన్నతనం నాకు ఎలా గడిచింది, మరి మీకు ఎలా గడిచింది నాకు తెలియదు. కానీ చిన్నప్పుడు అండి మాకు లగ్జరీ కారు బొమ్మలు, విమానం బొమ్మలు ఆడుకోవడానికి కొనిచ్చేంత స్తోమత మా తల్లిదండ్రులకు లేదు. అప్పుడు మేము ఏం చేసేవాళ్ళం అంటే ప్రతిదీ మట్టితో చేసుకునేవాళ్ళం. మట్టి బండి, మట్టి ట్రాక్టరు, మట్టి బొమ్మలు చేసుకోవటం, మట్టి మనిషిని చేసుకోవటం, ఇలా నిలబెట్టడం, మట్టి కొండలు చేసుకోవటం, బాగా చిన్నతనంలో ఆడుకునే ఆటలు. ఇప్పుడు ఈ మట్టి బొమ్మలన్నీ చేసి మా నాన్న దగ్గరికి పట్టుకెళ్ళి, డాడీ కారు చేశాను డాడీ అనగానే, బా ఏమి జ్ఞానం రానిది అంటాడా, వా ఆడుకోవా అంటాడు. అంతేనండి. ఇప్పుడు ఈ కారు కొనేసి ఈ ర్యాకెట్ వేసుకుని పైకి వెళ్ళిపోతాడు, తండ్రి అయిన దేవుడి ప్లేస్లో కూర్చొని ఆలోచించాను నేను. ఈయన ఎలాగంటాడు, పారా ఆడుకోరా, కూలిపోయేవే మనం చేసి నాటకాలు ఆడుతున్నావు పెట్టరా, ఏది చిన్న పక్షి రెక్కడ్డితే కింద కూలిపోతావా, చిచ్చేపా అవతలకి నీ జ్ఞానం పెట్టరా అనేది. నాదిరా జ్ఞానం అంటే, చేశాను భూమిని తిప్పుతున్నాను, ఏది అడ్డొచ్చినా తిరుగుతుంది. అది నా దగ్గర డ్రామాలు వేస్తున్నా పెట్టి జ్ఞానం అని, పో పక్కకి ఆడుకో అంటాడు. ఇప్పుడు ఈ పిచ్చి జ్ఞానానికి, వెర్రి జ్ఞానానికి మనుషులు ఏమైపోయారు, పోయి శాస్త్రవేత్త అండి అంటాడు, ఆడే చచ్చిపోతాడు పైకి వెళ్ళి. మీకు అర్థమవుతుందండి? జ్ఞానం అనగానే, బాగా వినండి, జ్ఞానం అనగానే మనుషుల మెదడులో పుట్టింది కాదు, ప్రకృతిలో కలుగుతున్న జ్ఞానం కాదు. జ్ఞానం, ఒరిజినల్ జ్ఞానం ఎవరిది అంటే దేవుడిది. అది నిలువెల్లా నిండుకొని లోకానికి వచ్చింది ఎవరు అంటే యేసుక్రీస్తు. ఆయన మాట్లాడితే ఆ రోజు పండితులకి పంచులు తడిసాయి. పండితులకి. ఆయన ఏ స్కూల్లోకి వెళ్ళి నేర్చుకోలేదండి. అది స్కూల్లోకి వెళ్ళాడా యేసు ప్రభు? పాండిత్యం నేర్చుకోవడం స్కూల్కి వెళ్ళాడా? పైనుండి వచ్చిన జ్ఞానం అది, దైవ జ్ఞానం అది. బాగా వినండి, ఇప్పుడు అదే చెప్తున్నాడు అక్కడ. మీలో ఎవరికైనా ఆ జ్ఞానం నిండుకుందా? మీలో ఎవరికైనా దైవ జ్ఞానం నిండుకుందా? నిండుకున్న వాడిలో నిండు కొండలాంటి సాత్వికం వస్తుందట. ఎంత బాగా చెప్పాడండి మాట. మళ్ళీ చదువుతాను. మీలో జ్ఞాన వివేకములు గలవాడు ఎవడు, వాడు జ్ఞానముతో కూడిన సాత్వికము గలవాడై. చూసారా, జ్ఞానముతో కూడిన సాత్వికం వస్తుందట. పరిశుద్ధ లక్షణం. సాత్వికం వస్తే సాత్వికము గలవాడై తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను, అంటే నేను సాత్వికుడను అని వాడు క్రియలతో కనపడతాడట, క్రియలతో చూపిస్తాడట, మాటలతో కాదు. మాటలతో ప్రసంగంలో ఏముందండి, నేను యేసుప్రభుని అని చెప్పొచ్చు, పక్కెళ్ళి దడేలు మన అరిస్తే ఎవడ కనబడుతుంది? మాటలతో సాత్వికాన్ని ఎవడైనా చూపిస్తాడండి. దేంతో చూపించాలంటే క్రియలతో. కోపాన్ని అణుచుకుంటూ, కోపాన్ని అలా చూసుకుంటూ, సర్లేరా కానీ అన్నట్టుగా వదలగలరండి? మిమ్మల్ని ఎవరైనా ఏమన్నా అంటున్నారంటే వదలగలరా? మీ గురించి చెడుగా మాట్లాడుకుంటున్నారంటే వదలగలరా? మీ గురించి మీరు అనుకోనివి, మీరు చెయ్యనివి మీ మీద మోపేస్తున్నప్పుడు మీ హృదయం తట్టుకోగలదా? తట్టుకోలేదండి. కానీ మా మీద మోపుతూనే ఉంటారు. వాళ్ళ హృదయంలో అనుకున్నవన్నీ మా మీద వేస్తూనే ఉంటారు. వింటాం, ఈ చెవితో విని సాత్వికంతో తండ్రి ఏటో మరి నేను అర్థమవక మాట్లాడుకుంటున్నారేమో. అర్థమైనాడు మారుతారు తండ్రి. ఎవరి మీద కోపం అండి? జ్ఞానం వచ్చిన వాడికి సాత్వికం వస్తుందండి. నాకు ఇది ఒక బాగా అర్థమైంది. జ్ఞానం, దేవుడి వాక్యం బాగా చదువుకున్నవాడండి సాత్వికుడిగా మారిపోతాడండి. ఆ సాత్విక అన్నట తన క్రియలలో కనబరుస్తాడట. ఇంతకీ మాకు ఎందుకు చెప్తున్నాడు అంటే, నాన్న నా జ్ఞానం నేర్చుకుంటే నీలో ఒక గుణం వస్తుంది రా అన్నాడు. ఒకటి చెప్పాడు ఇక్కడ సాత్వికం అని. ఇంకా ముందుకెళ్తే 15 వచనానికి వెళ్ళి 14 చదువుతారు. అయితే మీ హృదయముల్లో సహింపవలనవి కాని మత్సరము, వివాదము ఉంచుకున్న వారైతే అతిశయపడవద్దు. సత్యమునికి విరోధముగా, అంటే నువ్వు నిజంగా పగ పెంచుకుంటున్నావు, మత్సరం పెంచుకుంటున్నావు, హృదయం నిండా అవన్నీ పెట్టుకున్నావంటే నాయన నా దగ్గర నువ్వు అబద్ధం ఆడొద్దురా, నా వాక్యానికి నువ్వు దూరంగా ఉన్నావు అన్నాడు. ఎంత డైరెక్ట్గా మాట్లాడతాడు దేవుడు. నేను పరిశుద్ధుడిని అని మాట్లాడవద్దు నాన్న, నేను మంచోడిని, నేను దేవుని కుమార్తెని అనొద్దు నువ్వు, ఎందుకంటే నువ్వు అబద్ధం ఆడుతున్నావు అన్నాడు. నీ హృదయంలో ఈ మత్సరం పెట్టుకొని, నీ హృదయంలో అవతలవాడి మీద ఈ అసూయ పెట్టుకొని, జ్ఞానం నింపుకోవలసిన ప్లేస్లో మనుషుల మీద పగలు పెంచుకొని, విరోధాలు పెంచుకొని నేను మంచోడిని అంటున్నావు, వీటి అబద్ధం ఆడుతున్నావు నువ్వు అన్నట్టు. వద్దు, అబద్ధం ఆడొద్దు. అసలు ఇది మనకి ఎందుకు చెప్తున్నాడు ఇప్పుడంటే, సాత్వికాన్ని క్రియలతో కనబరచవలసిన నువ్వు హృదయం నిండా మనుషుల మీద ద్వేషాలు, పగలు, ప్రతీకారాలు నింపుకొని, నేను పరిశుద్ధుడిని అని గుడికెళ్ళి వస్తే నా ఎదుట నువ్వు అబద్ధం ఆడుతున్నావు అన్నాడు. మరి ఏం చేయాలి తండ్రి అంటే 15 వచనం నుంచి, నాన్న నువ్వు మారాలి అంటే ఇదిగో 15 వచనం నుంచి చెప్తాడు. 15 ఈ జ్ఞానము
పైనుండి దిగి వచ్చినది కాక భూ సంబంధమైనదియో ప్రకృతి సంబంధమైనదియో దయ్యముల జ్ఞానం వంటిదినై ఉన్నది. ఎలయనగా మత్సరం, వివాదం ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యమును ఉండును అన్నాడు. అంటే భూమి మీద ఈ దయ్యాల జ్ఞానం, ఈ లోక సంబంధమైన జ్ఞానం ఎవడైతే నేర్చుకుంటాడో మత్సరం ఉంటుంది, వివాదాలు ఉంటాయి, అల్లరు ఉంటాయి, గొడవలు ఉంటాయి, కేకలు ఉంటాయి. ఇవన్నీ ఉన్న చోట దేవుడు లేడు. ఇవన్నీ ఉన్నవాడి దగ్గర దేవుడు లేడు. ఇవన్నీ ఉన్నవాడి హృదయంలో దేవుడి జ్ఞానం లేదు, వాక్యం లేదు. పరిశుద్ధుడు అంటే ఎలా ఉంటాడంటే సాత్వికుడుగా ఉంటాడు, ఎవరితోనూ గొడవలు ఆడుకోడు, విభేదాలు పెట్టుకోడు. వెరీ స్టార్టింగ్లో ఒక ప్రసంగం చెప్పాను, ఎవరికైనా గుర్తుందా? పరిశుద్ధులు ఎవరైనా సిరీస్ ప్రారంభించిన తొలినాళ్ళలో ప్రసంగం చెప్పాను. ఏం చెప్పండి దాని బేస్, దాని సారం ఏంటి చెప్పండి? మొదటి ప్రసంగం సారం ఏంటి చెప్పండి? సమాధానం కలిగి ఉండవాడే పరిశుద్ధుడు. మరి పరిశుద్ధుడు సమాధానం కలిగి ఎలాగుంటాడు అంటే వాడి హృదయంలో ఏముండాలంటున్నాడు ఇక్కడ? దేవుడి జ్ఞానం, వాక్యం. లోక జ్ఞానం ఉన్నవాడు ఏమండి వివాదాలు ఆడుతాడండి, ఫైటింగ్లు ఆడుతాడండి, మత్సరంతో ఉంటాడండి. ఇవండి నిజంగా చెప్తున్నాను. అవి మత్సరం అవతలవాడి మీద నువ్వు అసూయ పెంచుకుంటే మనం లిటరల్గా ఏం ఫీల్ అవుతామంటే వాడిని ద్వేషిస్తున్నాం కనుక వాడికి ఏదో నష్టం చేస్తున్నాం అని అనుకుంటాం. విషయం ఏంటి తెలుసండి? అతన్ని ద్వేషించడం వల్ల అతనికి ఏం నష్టం జరగదు. నష్టం ఎవరికి జరుగుతుందో తెలుసా? మనకి జరుగుతుంది. 24 గంటలు అతని గురించి ఆలోచిస్తాం. ఎక్కువగా ఆలోచించి హెడేక్ వస్తూ ఉంటుంది. ఎక్కువగా ఆలోచించి ఏమంటే మన ఆరోగ్యం పాడైపోతూ ఉంటుంది, ఎముకల్లో సత్తువ తగ్గిపోతూ ఉంటుంది, అనారోగ్య సమస్యలు వచ్చేస్తూ ఉంటాయి, బీపీ పెరిగిపోద్ది. షుగర్ ఉన్నారనుకోండి, షుగర్ ఉన్న వాళ్ళైతే మీటర్లా పెరిగిపోతూ ఉంటుంది, ఎక్కువగా ఇతరుల గురించి చెడుగా ఆలోచిస్తూ ఉంటే. ఎన్ని అనర్థాలు దారితీస్తున్నాయి చూసారా? అందుకే మనస్సును ప్రశాంతంగా పెట్టుకొని సాత్వికంతో దేవుడి మీద భక్తితో దేవుడి మీద, దేవుడి జ్ఞానం మీద ఆనుకుని ఉండిపో అన్నాడు. అని ఇప్పుడు 17వ వచనం, మనకు ఆ వచనం అర్థం కావడానికి 17వ వచనం, కానీ డైరెక్ట్గా ఈ 17వ వచనం చదివిస్తే మీకు అర్థం కాదని ముందు నుంచి చెప్పుకుంటూ వచ్చాను. దేవుడి జ్ఞానం యొక్క ప్రాముఖ్యత చెప్పుకుంటూ వచ్చాను. ఆ జ్ఞానం ఉన్నవాడు సాత్వికంగా ఉంటాడని చెప్పుకొచ్చాను. ఇప్పుడు 17వ వచనం మనకు అవసరమైంది ఇది. 17 అయితే పైనుండి దేవుడి దగ్గర నుండి వచ్చిన ఈ జ్ఞానం, ఈ వాక్యం మొట్టమొదట పవిత్రమైనది అన్నాడు. చూసారా వాక్యం ఎలాంటిదట? పవిత్రమైన వాక్యం. దేవుడి జ్ఞానం పవిత్రమైనది, కళంకం ఉండదు, అందులో చెడు ఉండదు, అందులో అబద్ధం ఉండదు, అందులో మోసం ఉండదు. దేంట్లో? దేవుడి జ్ఞానంలో. ఇందులో ఏ మోసం ఉండదు. లోకంలో మనుషులు కనిపెట్టే జ్ఞానంలో మోసం ఉంటుంది. ఒక ఉదాహరణ చెప్తాను మీకు. నాకు ఎక్కువగా ఇవి ఆలోచిస్తూ ఉంటాను. వైద్య రంగం ఉందండి, మందులు కనిపెట్టారండి, జ్ఞానం అన్నారండి, మీ రోగాలను బాగు చేస్తామన్నారండి. ఈ మధ్యకాలంలో ఒక ఆయన చనిపోయారు, సినిమా హీరో, తెలుసా మీకు? కోట గారు. నాకు తెలిసండి ఒక 4 వారాల క్రితం 3 వారాల క్రితం బొమ్మ చూపించాను, మీ అందరికి గుర్తుందా? దగ్గరికి వచ్చాడండి అన్నాను. అలాగే అయిపోయాడు ఆయన పాపం. ఆయన చనిపోవడానికండి కారణం కోట్ల రూపాయలండి, చాలా కోట్లు. ఈ సుమారు 700-800 సినిమాల్లో నటించాడట. కోట్ల రూపాయలు ఆస్తుందండి. షుగర్ తగ్గించలేకపోయారండి. కాళ్ళు ఫోటో చూపించాను, మీకు గుర్తుందా? కాళ్ళు కురుపుల్లా మారిపోయినాయి, కాళ్ళు నల్లగా మారిపోయినాయండి. షుగర్ బాగా ఎక్కువైపోయి చచ్చిపోడండి. నా ప్రశ్న ఏంటంటే, షుగర్ మందులు కొనుక్కోవడానికి డబ్బులు లేవా? ఉన్నాయా లేదా? కోటగారి దగ్గర షుగర్ ట్యాబ్లెట్లు కొనుక్కోవడానికి డబ్బులు ఉన్నాయా లేవా? ఉన్నాయి. షుగర్ ఎందుకు తగ్గలేదని అడుగుతున్నాను. చెప్పండి. షుగర్ ఎందుకు తగ్గలేదు? వైద్యం చెప్పింది అంతా నిజం అనుకుంటున్నారా? మీకు షుగర్ తగ్గిస్తాం ట్యాబ్లెట్ వేసుకోండి అంటే ఉత్తిదేనండి. మీరు ట్యాబ్లెట్ వేసుకున్న తర్వాత బ్లడ్లో షుగర్ కనపడదు అంతే. మనకి రక్త పరీక్ష దేనికి చేస్తారు? వీళ్ళు బ్లడ్డే చేస్తారు. ట్యాబ్లెట్ వేసుకుని బ్లడ్ టెస్ట్ చేయించుకున్నాం అనుకోండి, అందులో షుగర్ కనపడుతుందా? కనపడదు. మిగతా బాడీలో షుగర్ లేదనుకుంటున్నారా? ఉండిపోయిద్ది. ఇదంతా డాక్టర్లు ఆడుతున్న ఒక మాయ. ఎవరికి షుగర్ తగ్గదండి, తెలుసా మీకు? అలాగని ట్యాబ్లెట్ వేసుకోవడం మానేశారు. సీనాన్ని చెప్పాడు, ట్యాబ్లెట్ వేసుకుంటే షుగర్ తగ్గదానికి మానేస్తామని రేపు నుంచి మానేశారు అనుకోండి, బ్లడ్లోది కూడా తగ్గదు. వాళ్ళు మొత్తం తగ్గించట్లేదు, బ్లడ్లో తగ్గిస్తున్నారు అంతే. బాడీలో షుగర్ పోదండి. షుగర్ పోవాలి అంటే డైట్ మార్చాలి, ఇస్తున్న గ్లూకోజ్ క్వాంటిటీ తగ్గిపోవాలి, అప్పుడే షుగర్ కంట్రోల్లో ఉంటుంది. రోగం ఏదైనా తిండి వల్ల వస్తుందండి. తిండి మారితేనే రోగం పోయిద్ది. సింపుల్ టెక్నిక్ ఇది. రోగం తిండి వల్ల వస్తుంది, డైట్ మారితే రోగం మారుతుంది అంతే, ఏం లేదు.
అవి మనకేదో మానసిక ఆనందాన్ని టాబ్లెట్ వేసుకుంటామని ఆనందం తప్పండి. షుగర్ తగ్గదండి. ఆయన షుగర్ తగ్గకే చచ్చిపోయారండి. ఇప్పుడు చెప్తున్నాను మెడికల్ టర్మినాలజీలో, ఇదిగో మేము షుగర్కి మందు కనిపెట్టాం, ఈ మందులు వేసుకుంటే మీకు ఏ రోగం ఉండదు. ఈ జ్ఞానం పవిత్రమైనదా అపవిత్రమైనదా చెప్పాలా? నిజమా అబద్ధమా చెప్పాలి? అది అబద్ధం. ఇప్పుడు నేను దేవుడి జ్ఞానం కూడా చెప్తాను. దేవుడు వాక్యం కూడా చెప్తాను. ఏంటంటే ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరం కేవలం నిష్ప్రయోజనం. ఈ జ్ఞానం పవిత్రమైందా? ఇందులో ఏమైనా అపవిత్రత ఉందా చెప్పండి? సూపర్ అండి దేవుడు. నిజమేనండి. 60-70 ఏళ్ళ తర్వాత మట్టి ఆత్మ దేవుని దగ్గరకు. ఇది పవిత్రమైన జ్ఞానం. పవిత్రత కనపడుతుంది ఇందులో. ఈ మాటల్లో నిజం ఉంటుంది, వాస్తవం ఉంటుంది, క్లారిటీగా. ఇంకోటి చెప్తున్నానే, బైబిల్లో దేవుడు ఏదైతే రాశాడో అది మన కళ్ళ ముందు కళ్ళకు కట్టినట్టుగా కనబడుతుంది. ఈ జ్ఞానం ఎలాంటిదట? పవిత్రమైనది. ఆ పవిత్రమైన జ్ఞానం నేర్చుకున్నవాడు ఎలా ఉంటాడు చెప్పాలి ఇప్పుడు? మీకు అర్థమవుతుందా? ఎవరు పరిశుద్ధులు అంటే, నేను బాప్తిసం తీసుకుంటాను, ఎప్పుడు బైబిల్ జిప్ ఓపెన్ చేయనంటే నువ్వు పరిశుద్ధుడు కాదు. తెలుసా మీకు? పవిత్రమైన జ్ఞానం మనిషిని పవిత్రుడిగా మారుస్తుంది. నేను వాక్యం వేయనంటావు, నేను బైబిలే చదవనంటావు, నేను బైబిల్ క్లాసులు రానంటావు, బైబిల్ నేర్చుకోనంటావు, పరీక్షలు రాయనంటావు. నీకు ఇంకెలాగ వస్తుంది పవిత్రత? నేను నిజంగా చాలామందిలోనండి నేను గమనించింది ఏంటంటే, బైబిల్ చదువుతున్న వాళ్ళు ఒకలా కనబడతారండి, బైబిల్ చదవని వాళ్ళు మరొకలా కనబడతారండి. వాక్యం వింటున్న వాళ్ళ బిహేవియర్ ఒకలా ఉంటుందండి. అసలు వాక్యమే విన్నోడు ఇంకోలా ఉంటాడు. కావాలంటే మీ కుటుంబంలో, మీ ఫ్యామిలీలో టెస్టులు చేసుకోండి మీరు. మీ ఇద్దరు పిల్లల్లో ఒకడు బైబిల్ చదువుతున్నవాడు, ఒకడు బైబిల్ చదవనవాడు, ఇద్దరిని టెస్ట్ చేయండి. ఒకడు గై మని మీద అడిపోతూ ఉంటాడు, ఒకడేమో సరే డాడీ అంటాడు. అటుగా సాత్వికం ఎలా వచ్చింది తెలుసా? అడు వాక్యం వింటున్నాడు, బైబిల్ చదువుతున్నాడు. అంటే దేవుడి జ్ఞానం లేని ఎవడైనా సరే పవిత్రుడు కాలేడు. ఈరోజు బాగా పట్టుకోవాలి దీన్ని. దేవుడి జ్ఞానం నాకు వద్దు, దేవుడి వాక్యం నాకు వద్దు అంటే వాడు పరిశుద్ధుడు అని మీరు అనకూడదు. అనడానికి బైబిల్ ఒప్పుకోదు. మొదట పైనుండి వచ్చిన జ్ఞానం పవిత్రమైనది, మొట్టమొదట పవిత్రమైనది. ఆ వాక్యమే నువ్వు చదవనంటున్నావు ఏంటి? మరి నీకు ఎలాగొస్తుంది పవిత్రత? నీకు ఎలాగొస్తుంది పరిశుద్ధత? వాక్యమేనో, బైబిల్ చదవు, దేవుడి దగ్గరికి రావు, దేవుడి సన్నిధిలో ఉండవు, ఇంకెలాగైపోతావు పరిశుద్ధుడివి? మొట్టమొదట పవిత్రమైనది. రెండో క్వాలిటీ చూడండి అక్కడ. తరువాత సమాధానకరమైనది, మృదువైనది. ఇదండి, ఇది అర్థం చేయండి. ఇది అక్కడ కనెక్ట్ అవుతుంది. ఇప్పుడు దేవుడి వాక్యం ఉన్న హృదయమట సులభంగా ఏమడిపోద్దట? లోబడిపోద్ది. ఎవరికి లోబడుతుంది? దేవునికి లోబడుతుంది, సేవకునికి లోబడుతుంది, పక్కనే ఉన్న సహోదరుడికి లోబడుతుంది. దేవుడి జ్ఞానమున్న హృదయం, దేవుడి జ్ఞానమున్న మనిషి లోబడతాడు. అంటే దేవుడి వాక్యంలో మనకు గుణం కనబడుతున్న అసలైన గుణం ఏంటంటే సాత్వికం. ఒకటిని చదువుకున్నాం ఇందాక. రెండోది లోబట్టం. ఇప్పుడు ఈ లోబడటం అనేది మనిషికి ఎంతటి మేలును కలిగిస్తుంది చెప్తాను. ఇప్పుడు లోబడే గుణం అంటే దేవుడు వాక్యం వినబడుతున్నప్పుడు, నిజమేనండి ప్రసంగం నాకేనండి అని దేవుడు వాక్యానికి ఏ హృదయం అయితే లోబడుతుందో, ఇప్పుడు అక్కడికి రండి. మనం ఇందా చదివిన మాటకి యెషయా గ్రంథానికి వచ్చేయండి, 66వ అధ్యాయానికి 2వ వచనంలో రెండో మాట చదువుకున్నాం కదా, ఆ మాట ఇప్పుడు మీకు అర్థమవుతుంది. యెషయా గ్రంథం 66వ అధ్యాయం 2వ వచనం. అవన్నీ నా హస్తకృతములు కావా, అవి నా వలన కలిగినవనియు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణికుచుండునో వానినే నేనేం చేస్తున్నాను. ఇప్పుడు ఎవడ హృదయం నలిగిపోతుంది, ఎవడ హృదయం దేవుడి వాక్యానికి లోబడుతుంది అంటే, కాస్త నువ్వు బైబిల్ చదువుకుంటూ ఉంటే, జాగ్రత్తగా వినండి ఇది, బైబిల్ చదువుకుంటూ ఉంటే, ప్రసంగాలు వింటూ ఉంటే దేవుడి వాక్యానికి నెమ్మదిగా సరెండర్ అయిపోయే మనసు నీకు వస్తుంది. దేవుడి వాక్యానికి లోబడే మనసు నీకు వస్తుంది. దేవుడి వాక్యానికి దీనత్వం, దేవుడి వాక్యానికి దీనుడుగా ఒదిగిపోయే మనసు మనకు వస్తుందండి. ఎవడు దీనుడై, ఆ పదం చూసారా? ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను, వాడే నాకు ఇష్టం అన్నట్టే. ఈ మాట అండి ఒక వ్యక్తి జీవితంలో పెట్టి చూపిస్తానండి. ఇప్పుడు మీకు ఈ వాక్యాన్ని ఒక వ్యక్తి జీవితంలో పెట్టి చూపిస్తాను.
అలా మీరు ఆలోచించినప్పుడు దీనత్వం అంటే దేవుడి వాక్యానికి విని వణికే గుణం ఉండటం వలన ఎంత మేలు జరుగుతుందో, ఆడు ఎంత చెడ్డోడైనా సరే, ఎంతటి దుర్మార్గుడైనా సరే, వాక్యానికి సరెండర్ అయితే, వాక్యానికి లోబడిపోతే, వాక్యం విని వణికితే, భయపడితే, నేనేనండి, నాకేనండి ఇది అని ఎవరైతే వాక్యాన్ని తీసుకునే గుణం ఉంటుందో వాళ్ళ జీవితానికి ఎంత మేలు జరుగుతుందో ఒక వ్యక్తిని చూపిస్తానండి. బైబిల్లో వాడు అత్యంత క్రూరుడండి. రాజులలో ఒక రాజు అహాబు, యెజబెలు. వీళ్ళిద్దరి గురించి మీకు తెలుసు కదా. అహాబు, యెజబెలు సూపర్ జంట. దేంట్లోనంటే మటర్లు చేయడంలో. ఇద్దరు కలిసే ప్లాన్ చేస్తారు ఇంట్లో కూర్చొని ఎవరిని చంపేద్దామని. అంత దారుణమైన జంట ఇది. ఎంత దారుణమైన మాట మాట్లాడాడంటే అహాబు గురించి దేవుడు, ఒరే భార్య మాట విని నీలాంటి పాపాలు చేసిన వాడు ఇంకొకటి చూడలేదురా నేను అన్నాడు. అంత వెదవవాడు. ఆవిడ గీత గీసిందంటే గీత లోపలే ఉంటాడు. ఇక దేవుడు లేడు, వాక్యం లేదు, దేవుడు మనసు లేదు, ఏమీ లేదు. యెజబెలు ఏది చెప్తే అది చేసాడండి. యెజబెలు మాట ప్రకారం రాజ్యాన్ని కట్టాడండి. యెజబెలు మాట ప్రకారం వాడి జీవితం అంతా గడిచిందండి. చాలా కోపడిపోయాడు దేవుడు, అసహించుకున్నాడు దేవుడు. నీ భార్య మాట వినరా నువ్వు నాశనం అయిపోయావు అన్నాడు అని. నిజంగా ఈ ఆహాబు యెజబెలు జీవితంలో వీళ్ళు చెయ్యని ఘోరాలు మీకు తెలియను కాదు. ఎన్ని ఘోరాలండి. యెహోవా ప్రవక్తలు అందరినీ చంపారు వీళ్ళు. బాగా వినండి. దేవుడు తరపున ఒక ప్రవక్త లేకుండా చంపారు. ఆ రోజున్న బయలు ప్రవక్తలను పెంచి పోషించారు. భయంకరమైన మారణకాండ జరిగించారండి రాజ్యంలో. నాబోతు చిన్న ద్రాక్ష తోట ఉంది. అతను ఆ ద్రాక్ష తోటను కూడా లాక్కోవడానికి అతని మీద అబద్ధ సాక్షులను పుట్టించి అతన్ని చంపించేశారు. తెలియదు కాదు కదా మీకు వీళ్ళ చరిత్ర. ఇప్పుడు వాళ్ళు చేసిన నేరాలు, ఘోరాలు, పాపాలు అన్నీ మనసులో పెట్టుకుని దేవుడు వాళ్ళ దగ్గరికి ప్రవక్తను పంపించాడు. ప్రవక్త వెళ్ళి వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు ఇక్కడ ఏం జరిగిందో మీరు చూడాలి. ఈ మాట మనసులో పెట్టుకుని ఈ సందర్భం చదవాలి. ఏ మాట? ఎవడు నా మాట విని నలిగిన హృదయము గలవాడై నా వాక్యము విని వణుకుచుండునో వానినే నేనేం చేస్తాను? దృష్టించుచున్నాను. ఈ మాట మనసులో పెట్టుకుని ఇప్పుడు ఈ సందర్భం చూద్దాం. రాజుల 2వ గ్రంథం 22వ అధ్యాయం 10వ వచనం చదువుదామే. క్షమించండి, ఆ తర్వాత చదువుకుందాం. మొదటి రాజులు చూద్దాం. మొదటి రాజులు 21. మొదటి రాజుల మొదటి గ్రంథం 21వ అధ్యాయం 21వ వచనం. అందుకు యెహోవా ఎలాగూ సెలవిచ్చెను, నేను నీ మీదకి అపాయమును రప్పించేదను, నీ సంతతి వారిని నేను నాశనం చేసేదను. ఎవరితో మాట్లాడుతున్నారు తెలుసు కదా. ఏలియా మాట్లాడుతున్నాడు. ఎవరితో మాట్లాడుతున్నాడు? ఆహాబు యెజబెలులతో మాట్లాడుతున్నాడు. ఎందుకు మాట్లాడుతున్నాడు అంటే అక్కడికి వీళ్ళు చేయాల్సిన పాపాలన్నీ చేశారు, పాపాలు నిండుకున్నాయి. ఇక చివరికి మిమ్మల్ని చంపైపోతున్నాను, మీ మీదకి అపాయం రాబోతుంది అని ప్రవక్తను కబురిచ్చి పంపించాడు. రైట్, చదువుదాం ఇప్పుడే. అందుకు యెహోవా ఎలాగూ సెలవిచ్చాను, నేను నీ మీదకి అపాయమును రప్పించదను, నీ సంతతి వారిని నాశనము చేతును, అల్పులేమి గనులేమి ఇశ్రాయేలు వారిలో ఆహాబు పక్షమున ఎవరూ లేకుండా. అంటే నీ వంశాన్ని మొత్తం తుడిచేస్తానరా అన్నాడు. నీ వంశంలోకి పురుషుడు అనేవాడు ఉండడు, నీ సంతానం అనేవాళ్ళు ఉండరు అసలు భూమి మీద. మొత్తం టోటల్గా నీ కుటుంబాన్ని, నీ పిల్లల్ని అసలు భూమి మీద నీ వంశం అంటూ లేకుండా తుడిచేయబోతున్నాను అన్నాడు. తర్వాత 22వ వచనం. ఇశ్రాయేలు వారు పాపము చేయుటకు నువ్వు కారకుడవై నాకు కోపము పుట్టించితివి కనుక నెబాతు కుమారుడైన యెరోబాము కుటుంబమునకును అహియా కుమారుడైన బయాషా కుటుంబమునకును నేను చేసినట్లు నీ కుటుంబమునకు చేయదునని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఏమంటే జాగ్రత్తగా వినండి. పాతకాలంలో నీలాగే చాలా మంది రాజులు వేషాలు వేశారా, వాళ్ళు కూడా అలాగే చేశాను. ఇక్కడ విషయం ఏంటంటే వీడు ఒక్కడ పాపం చేయలేదండి. జాగ్రత్తగా వినాలి. ఇది వీడు ఒక్కడ పాపం చేయలేదు. ఏమంటే నేను తప్పు చేశాను అనుకోండి, అది నా పర్సనల్ పాపం అవుతుందండి. ఏదో ఒక రాత్రి దేవుడు మోకాలు వేసి దేవుడు పాదాల మీద పడిపోతే, తండ్రి తప్పు చేశాను తండ్రి నన్ను క్షమించండి అంటే, కొడుకు కదా ఏదో తెలియక తప్పు చేశాడు, ఒక్కడ సింగిల్గా కదా అని, సరే నన్ను కొట్టేస్తున్నాను లేరా రేపు జాతక బతకరా అంటాడు నాతో. నేను పర్సనల్గా తప్పు చేస్తే దేవుడు పాదాల మీద పడిపోతే క్లియర్ అయిపోద్ది అది. ఇప్పుడు విషయం ఏంటంటే నేను నా వలన ఇంకొకటి పాపం చేస్తున్నాడు అనుకోండి, నా వలన ఇంకొకటి చెడిపోతున్నాడు అనుకోండి, నా వలన ఇంకొకటి దేవుడికి దూరం అవుతున్నాడు అనుకోండి, నా వలన వాక్యానికి దూరమైనా, నా వలన సంఘానికి దూరమైనా, వాడు నా వలన దేవుడికి దూరమైనా, అది దేవుడి దృష్టిలో నుండి భయంకరమైన పాపం అండి. అందుకే
సాధ్యమైనంత మట్టుకు సహోదరులతో సంఘం గురించి చక్కగా వాక్యం గురించి మాట్లాడి దేవుళ్ళో నిలబెట్టాలి తప్ప ఎవరి మనసులోనూ చెడును నింపి దేవుడి సన్నిధికి దూరం చేసే మాటలు, దేవుడి వాక్యానికి దూరం చేసే మాటలు, దేవుడి పనికి దూరం చేసే మాటలు పొరపాటున కూడా మన నోట్లోంచి రాకూడదు. ఎందుకంటే నేను చెడిపోవటం దేవుడికి ఒక రకమైన కోపాన్ని పుట్టించినా నేను ఏదో ఒక రాత్రి మోకాల మీద పడితే ఊరుకుంటాడేమో, కానీ నా వలన ఇంకొకటి చెడిపోయి నాశనం అవుతున్నాడు అనుకోండి, అది క్షమించరాని నేరం, అది క్షమించరాని పాపం. వీడు చేసింది అదే క్లియర్గా రాస్తున్నాడు అక్కడ. ఏమని? నీ వలన ఇశ్రాయేలులు అందరూ పాపం చేశారు, వాళ్ళందరూ పాపం చేయడానికి నువ్వు ఒక్కడవే కారకుడురా. నా పిల్లలందరినీ తప్పుదా పట్టించావురా, నా పిల్లలందరినీ నాశనం చేసావురా, నా పిల్లలందరినీ నా నుండి దూరం జరిపేసావురా, నా సన్నిధి నుండి, నా బలుల నుండి, నాకు వచ్చే అర్పణల నుండి, నా మందిరం నుండి దూరంగా లాగేశారు. ఎంతటి దుర్మార్గం చేశారా నువ్వు నీ భార్య కలిపి. నాకు వ్యతిరేకంగా బయలును పెంచి పోషిస్తారా, ప్రవక్తలు నిలబెడతారా, నా పిల్లలందరినీ నాకు కాకుండా చేస్తారా, నా సన్నిధికి కాకుండా చేస్తారా, నా సేవకు ఉపయోగపడిన వారికి చేస్తారా, నా దగ్గరికి రానివ్వకుండా చేశారా. క్షమించరాని నేరం ఇది, చంపైపోతున్నాడు మిమ్మల్ని అన్నాడు. ఇప్పుడండి ఇక్కడ నిజంగా మన దేవుడు మనసు ఆలోచిస్తేనండి, దేవుడు ఏదైనా క్షమిస్తాడు కదండి. తన పిల్లల్ని తనకు దూరం చేసే ఏ మాట మన నోట్లోండి వచ్చినా అది మనకు శాపంగా మారిపోద్దండి. వీళ్ళకి శాపంగా మారింది అదే, వీళ్ళ కుటుంబానికి శాపంగా మారింది అదే, వీళ్ళ కుటుంబ పతనానికి కారణం అదే, వీళ్ళ కుటుంబ నాశనానికి కారణం అదే, కుటుంబం చిన్న భిన్నం అయిపోవడానికి కారణం అదే. నీ పిల్లల్ని ఒరే నా పిల్లల్ని పాడు చేసినప్పుడు నీ పిల్లల్ని ఎందుకు వదులుతాను నేను? మీకు ఇక్కడ దేవుడు అర్థం అవ్వాలి. ఇక్కడ చాలామంది అండి దేవుడు ఏంటంటే కోపం వచ్చాడు పిల్లల్ని కూడా చంపేస్తాను అన్నాడంటే ఆడేం చేశాడు? వాడు ఏం చేశాడు చెప్పండి? దేవుడి పిల్లల్ని దేవుడికి దూరం చేసినప్పుడు పిల్లలు నీ కళ్ళ ముందు నాశనం అయిపోతుంటే ఎలా ఉంటుందో పెయిన్ నీకు తెలియాలిరా. నీ పిల్లలకి చేస్తాను అది అన్నాడు అంతే. నీ పిల్లల్ని నీ కళ్ళ ముందే రాజులు వచ్చి యుద్ధంలో నరుగుతూ ఉంటే నా పిల్లల్ని నా సన్నిధికి దూరం చేసినప్పుడు నువ్వు ప్రవక్తను అక్కడ బయలు ప్రవక్తను నిలబెట్టి నా పిల్లల్ని నా దగ్గరికి రానివ్వనప్పుడు నేనెంత బాధపడ్డానో, నేనెంత మనోవేదన అనుభవించానో నీకు అర్థం కావాలంటే నీ కళ్ళ ముందే నీ పిల్లలందరినీ చంపేస్తాను రా. తెలుస్తుంది అప్పుడు నీకు నొప్పి ఎలా ఉంటుందో, బాధ ఎలా ఉంటుందో. ఒక ఆత్మ దేవుడి సన్నిధికి దూరం అయిపోతే, ఒక ఆత్మ సంఘానికి దూరం అయిపోతే, ఒక ఆత్మ సేవలో నుంచి పడిపోతేనండి నిజంగానండి దేవుడు మనోవేద వర్ణనాతీతం అండి. పొరపాటును కూడా కలలో కూడా మనకు అలాంటి ఆలోచనలు రాకూడదండి. ఒకళ్ళని దేవుడికి దూరం చేసే మాటలు రాకూడదండి. ఇది యెజబేలు ఆహాబు కలిపి చేశారు. వచ్చాడు ఇప్పుడు చంపేపోతున్నాడు మిమ్మల్ని అందరినీ అన్నాడు. ఇప్పుడు చూడండి తర్వాత మాట ఎంత దారుణంగా ఉంటుందంటే 23వ వచనంలో, మరియు యెజబేలును గూర్చి యెహోవా సెలవిచ్చింది ఏమనగా, ముందు వాడితో మాట్లాడాడు ఆహాబుతో, నీ పని అయిపోయింది, నువ్వు చచ్చిపోతావు, నీ పిల్లలు చచ్చిపోతారు అన్నారు. ఇప్పుడు దాంతో మాట్లాడుతున్నాడు యెజబేలుతో. ఏమంటున్నాడు చూడండి, యెజ్రాయేలు ప్రాకారమునొద్ద కుక్కలు యెజబేలును బాబా ఏటండి ఇది, నిన్ను కుక్కలు తినేస్తాయి అన్నాడు. ఏడు రాణి? ఎవరండి యెజబేలు అంటే? ఎవరు చెప్పండి? రాణి. ఇంకో మాట చెప్పండి మీకు, రాజుగా రాణిగా అంతఃపురంలో కూర్చున్నప్పుడు మన దగ్గరికి ఎవడైనా వచ్చి నువ్వు వచ్చే నెల చచ్చిపోతున్నావు, నీ శవాన్ని కుక్కలు తింటాయండి, ఊరకవే నేను రానిని ఇక్కడ అంటాం. మనం నమ్ముతామండి ఇలాంటి వాటిని. ఇగో దేవుడికి విరుద్ధంగా ఉంటే దేవుడి శిక్ష నీ మీదకి వస్తుందని దేవుడు ఎన్నోసార్లు చెప్తాడు మనకి, మనం పడుచుకుంటాం ఇటు. కానీ ఇక్కడ జాగ్రత్తగా వినాలి. కానీ ఆహాబు ఎంత చెడ్డోడైనా, ఆహాబు ఎంత దుర్మార్గుడైనా, ఇదిగో నీ భార్యను కుక్కలు తినేస్తారా, మీ కుటుంబం కుక్కలు చింపిన విస్తర కాబోతుంది అనగానే నిజంగానండి దేవుడి మాట విని వణికాడండి. ఎంత మనం చదువుకున్న మాట యెషయా 66:2 ఏంటి? ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా వాక్యం విని వణుకుచుండునో వానిని నేనేం చేస్తాను? దృష్టిస్తాను. వాడు చెడ్డోడైనా సరే మార్చుకుంటానంటే నీ వైపు మరలా తిరుగుతానన్నాడు. ఇప్పుడు ఆహాబు ఏం చేశాడు తెలుసండి? నువ్వు చచ్చిపోతావురా, నీ పిల్లలు చచ్చిపోతారా, నీ భార్య మాట విని కదా ఇన్ని దుర్మార్గాలు చేసావు, నీ భార్య శవాన్ని పబ్లిక్గా ప్రజల మధ్య కుక్కలు తినేటట్టుగా చేయబోతున్నాను అన్నాడు. ఉనికిపోయాడు ఆహాబు. రాజు అయ్యుండి అప్పటి వరకు ఎన్నో దుర్మార్గాలు చేసిన వాడు అయ్యుండి దేవుడి మాటలు వినబడగానే వణికాడండి. ఏమన్నాడు తెలుసా? చదువుతారా? 25 చూద్దామే. 24 పట్టణమందు చచ్చు ఆహాబు సంబంధికులు కుక్కలను తినివేయును, బయట భూములలో చచ్చువారు ఆకాశ పక్షులు తినివేయునని చెప్పాను. 25 తన భార్య అని యెజబేలు ప్రేరణ చేత, అది కారణం, ప్రేరణ ఏమంటే ప్రేరేపణట, ప్రేరేపణ. ఏమంటే పాపం చేయడానికి ఇంకొకడు మనల్ని ప్రేరేపిస్తాడా?
ప్రేరేపిస్తారా? మనం దేవుడికి దూరం అయిపోవడానికి కూడా ఎవడో ఒకరిని ప్రేరేపణగా పెడతాడా దేవుడు మనకి? సైతాన్ గడు మనకి పెడతాడండి. నువ్వు పనిలో నుంచి పడిపోవాలి అన్నా, దేవుడి వాక్యంలో నుంచి పడిపోవాలన్నా, దేవుడి సన్నిధిలో నుంచి పడిపోవాలన్నా, ఆ రోజు ఆహాబు గడికి యెజెబెలుని పెట్టాడు. ఈరోజు నీ ఫ్రెండ్స్లోనో, నీ బంధువుల్లోనో, నీ ఆఫీస్లో పనిచేస్తున్న సార్లోనో ఎవడొకలోనో పెడతాడు ప్రేరణ. ఎందుకు? దేవుళ్ళో ఎలగరాని కాదు. ఏం వెళ్తారండి గుడికి, ఏమిస్తారండి దేవుడికి, వాళ్ళకంటే పని పట్టలేదని రోజు వెళ్తారండి, నువ్వు మరి ఐఏఎస్ కదా, నీ ఖాళీ ఉండదు కదా అంటాడు ఆడు. అవన్నీ మన బుర్రకెక్కిపోతూ ఉంటాయి. నీకు బాగా వినండి, ఆత్మీయ జీవితం నిలబడాలంటే జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. నీకు మనుషుల నుండి దేవుడి విషయంలో వస్తున్న ప్రేరణలు ఏవైతే ఉన్నాయో అవి దేవుళ్ళో నిన్ను ఇంకా ఉన్నతంగా నిలబెట్టడానికి వస్తున్నాయా, నిన్ను నీరసం అయిపోయేటట్టుగా వెనక్కి లాగేటట్టుగా వస్తున్నాయా? అప్పుడు దాన్ని బట్టి ఇది దేవుని ప్రేరణ, ఇదేమో అపవాది ప్రేరణ. యేసు దగ్గరికి వచ్చాడు పేతురు, ప్రభువా, ఈయనేమో ముందేమన్నాడంటే నేను యెరూషలేముకి వెళ్తాను, పెద్దల చేతను, శాస్త్రుల చేతను, మొత్తం అందరితో హింసింపబడతాను, సిలువకేస్తాను, చచ్చిపోతాను, తిరిగిలేస్తాను, మీ అందరికీ రక్షణ ఇస్తాను అన్నాడు. పేతురు వెంటనే చేయట్టుకుని ఏమంటున్నాడు? ప్రభువా, ఇది నీకు దూరమగును గాక అన్నాడు. ఏమంటే యేసుప్రభు ప్లేస్లో మనం ఉంటే ఎలా ఆలోచిస్తాం? నేనంటే ఎంత ప్రేమ అండి, ఇది దైవ ప్రేమ అండి అంటాం మనం. కానీ వెనక్కి తిరిగి అన్నాడు పేతురు కూడా అనలేదు, సాతానా అన్నాడు. దెబ్బకి కళ్ళు బయలుగా ఉంటాయి పేదరికి. ఈనాడు సడన్గా సాతానా అంటున్నాడు నన్ను. దైవ విరుద్ధమైన మాట ఎవరు మన చెవిలో ఊతున్నవాడు ఎవడు? సైతానది. ఇక్కడ ఆహాబు దగ్గరికి భార్య రూపంలో వచ్చింది, యోబు దగ్గరికి సేమ్ భార్య రూపంలో వచ్చింది, ఆదాము దగ్గరికి భర్తలారా జాగ్రత్త. అంటే మీరు ఎక్కువగా లోబడిపోయేది, ఎక్కువగా మాట వినేది, మీరు ఎవరి మాట అయితే వింటారో వాళ్ళలోనే కూర్చుంటుంది అది. ఎవరు? ఇప్పుడు యేసుప్రభు దగ్గరికి భార్యను ప్రయోగిద్దామంటే పెళ్లి చేసుకున్నాడా? చేసుకోలేదు. ఇప్పుడు మరి బాగా ఎవరి మీద డిపెండ్ అవుతాడు చెప్పాలి యేసుప్రభు? బాగా ఆలోచించండి, ఎవరి మీద డిపెండ్ అవుతాడు? ఏదైనా ఎవరితో పంచుకుంటాడు? అగ్రగణ్యుడిగా ఎవరు నిలబెట్టాడు ముందు? నా రాజ్యపు తాళం చెవులు నీకు ఇచ్చేస్తానని ముందు ఎవరు నిలబెట్టాడు పోస్టులో? పేతురు గారు. అమ్మ అంటే యేసుప్రభు స్విచ్ ఎక్కడ ఉందా? ఎక్కడ? పేతురు గారి దగ్గర. ఇప్పుడు ఈ ఆహాబు గారి స్విచ్ ఎక్కడ ఉంది? యెజెబెలు దగ్గర. ఆదాము గారి స్విచ్ ఎక్కడ ఉంది? ఇప్పుడు మీ స్విచ్లు ఎక్కడ ఉన్నాయి ఎత్తుకోండి. మీకు ఏదో స్విచ్ ఉంటుంది, అది వేస్తే వెలుగుతారు, అది ఆరిపోతే పక్కపోతూ ఉంటారు. మీకు ఏదో స్విచ్ ఉంటుంది. మీకు నేను చాలామంది గమనిస్తానండి, కొందరితోనే ఉంటాడు వాళ్ళ స్విచ్ అంతే, వాళ్ళు ఏది చెప్తే చేస్తారు. వాక్యం ఏం చెప్పినా వాళ్ళకి అనవసరం, అతను ఏది చెప్తే మేము అది చేస్తాం. వాక్యం ఎలాగుంది నాకు అనవసరం, ఆడు మాట్లాడాడు, ఆడు చెప్పాడు. జాగ్రత్త అండి, స్విచ్లు వేస్తాడు మీకు ఆడు. ఈ వెలిగించే స్విచ్లు కాదు ఇవి, మిమ్మల్ని నిర్దాక్షిణంగా ఆర్పించే స్విచ్లు అవి. ఈడు కానుకోలేకపోయాడు దుర్మార్గుడు, పాపం అమాయకుడు చెప్పాలి, ఏడో నేను ఆహాబు గురించి బాగా స్టడీ చేస్తానంటే ఒకసారి మంచోళ్ళు కనపడతాడండి, ఒకసారి శుద్ధ ఎదవలు కనపడతాడండి. ఎవరైనా మగోడు అన్నవాడు, ఒక పేదవాడు స్థలం ఏమనంటే మూతి ముడుచుకుని ఇంట్లో బడ్డ మీద కూర్చుంటాడండి. మగోడు మూతి ముడుచుకుని కూర్చుంటాడు. ఎవరు మూతి ముడుచుకుంటారు చెప్పండి? ఏటో ఏం అర్థం అవ్వలేదండి వీడి క్యారెక్టర్ నాకు. తర్వాత దేవుడు తిట్టిన తర్వాత అమ్మ బాబాయ్ నేను తప్పు చేశాను అంటాడు. ఇప్పుడు చదవండి 25 వచనం. తన భార్య అయిన యెజెబెలు ప్రేరణ చేత యెహోవా దృష్టికి కీడు చేయి తన్ను తాను అమ్ముకొనిన ఆహాబు వంటి వాడు ఎవడునూ లేడు. ఇశ్రాయేలు ఎదుట నిలవకుండా నీవు వెళ్ళగొట్టిన యెహోవా వెళ్ళగొట్టిన అమోరీల ఆచార రీతిగా విగ్రహములను పెట్టుకుని అతడు బహుహేయముగా ప్రవర్తించాను. 27 ఆహాబు ఆ మాటలు విని అండర్లైన్ చేయండి. ఇక్కడి నుంచి ఇక్కడ మనకు కావాలి, ఆహాబును పట్టుకోవాలి. ఇక్కడి నుంచి ఆహాబు ఆ మాటలు విని తన వస్త్రములను చింపుకొని గోనె బట్ట కట్టుకుని ఉపవాసముండి గోనె బట్ట మీద పరుండి వ్యాకుల పడుచుండగా ఏడుతున్నాడండి. ఇందాక వచ్చిన కనెక్ట్ చేసుకోవాలి మీరు. ఏంటి ఇందాక వచ్చిన? ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా వాక్యము విని వణుకుచుండునో వానిని నేనేం చేస్తాను? దృష్టిస్తాను. ఇప్పుడు వీడు చెడ్డోడే, దేవుడికి చాలా అన్యాయం చేశాడు, చాలా అక్రమాలు చేశాడు. వీడి జీవితం అండి భయంకరమండి. అలాంటోడు దేవుడి వాక్యం వచ్చింది, ఒరేయ్ నువ్వు చచ్చిపోబోతావు మారకపోతే, నీ పిల్లల్ని చంపేస్తాను, నీ భార్య శవమై కుక్కలు తింటది, నీ జీవితం మొత్తం నాశనం అయిపోబోతుంది అన్నాడు. దెబ్బకి మాటలకు వాడు ఏం చేశాడండి?
ఏమండి నిజంగా వణికాడా ఆహాబు వణికాడా లేదు చెప్పండి? వణికాడండి. చెడ్డోడై ఆడే వణికితే గుడికి వస్తాను మనం వనకాల వద్దు చెప్పండి? ఎప్పుడు వణుకుతాను చెప్పండి? వాక్యానికి వణికిపోయి నేను ఇలాగ ఏడ్చుకుంటూ ప్రార్థన చేశాను అన్న వాళ్ళు చేయొద్దండి. మనం వణకవండి, మనం మారవండి, మన హృదయంలోకి తీసుకోవండి. నిజంగా చెప్తున్నానండి, నేను వాక్యం నేర్చుకున్న తొలినాళ్ళలో మీలాగా అలా కూర్చొని వాక్యం వింటున్నప్పుడు అండి, ఈ రోజైనా నా హృదయాన్ని గట్టిగా తాకే ప్రసంగం వస్తేనండి ఆ రోజు రాత్రి నిద్రపడేది కదండి. నన్నే తిట్టాడా దేవుడు? నన్నే తిట్టాడా? నన్నే తిడుతున్నాడా? నన్ను మార్చుకోవడానికే చేశాడా? ఈ రాత్రి ఏదో ఆలోచించుకోవాలా, ఈ తప్పు ఉందా నాలో, ఇది నచ్చటం లేదా దేవుడికి? నేను నిజంగా విపరీతంగా ఆలోచించేవాడిని దేవుడి కోసం. నిద్ర పట్టేది కాదు, ఏడుపు వచ్చేది. ఎందుకు దేవుడు నన్ను ఇలాగ అన్నాడు? నాలో ఈ లోపం ఉండబట్టే కదా అన్నాడు. దీన్ని బాగు చేసుకుంటే దేవుడు నాకు ఏమైనా మంచి స్థితి ఇస్తాడేమో, సన్నిధిలో ఏమైనా వాడుకుంటాడేమో, ఏదైనా చక్కగా ఏదైనా పని చేసుకునే అవకాశం ఇస్తాడేమో. నేను లోబడినప్పుడే కదా అవకాశాలు ఇస్తాడు. నేను ఆయన వాక్యానికి తలొగ్గినప్పుడే కదా నన్ను కాస్త ఆయన సన్నిధికి చేర్చుకుంటాడని విపరీతంగా ఆలోచించేవాడిని దేవుడి వాక్యం గురించి. అలా మనం తీసుకోగలిగే మనసు ఉంటే, మనలో ఉన్న లోపాలు మనిషి అన్న తర్వాత అండి ప్రతి ఒక్కళ్ళలోనూ ఏముంటాయి? లోపాలు ఉంటాయి, పాపాలు ఉంటాయి, దేవుడికి నచ్చినవి ఎన్నో ఉంటాయి, అందరిలోనూ ఉంటాయి, నాలోనూ ఉంటాయి. దేవుడు వాక్యం వింటున్నప్పుడు ఇది తప్పు అని గ్రహించుకోగలిగిన మనస్సు, లోబడగలిగే మనస్సు, వదులుకోగలిగిన మనస్సు నీకుంటే నువ్వు పరిశుద్ధుడివే. పరిశుద్ధుడికి ఉండవలసిన లక్షణం ఇది. ఎవరు పరిశుద్ధులు అంటే దేవుడి వాక్యాన్ని విని వణికే ప్రతివాడు కూడా పరిశుద్ధుడే. ఎందుకంటే ఆయన మాటకు వణుకుతున్నాడు అంటే ఖచ్చితంగా జీవితంలో మారతాడు, ఆయనకి ఇష్టడుగా తన జీవితాన్ని మలుచుకుంటాడు, దేవుడి చిత్తాన్ని నెరవేరుస్తాడు, దేవుడున్న లోకానికి వెళతాడు. వాక్యం విని వనకని వాడు, పట్టించుకొని వాడే దేవుడి దృష్టిలో ఉండడండి. నేను వాడి మీద దృష్టి పెట్టను, ఎందుకంటే నా వాక్యానికి వాడు లోబట్టం లేదు అంటాడు, వనకటం లేదంటే, భయపడటం లేదు, నా వాక్యానికి భయపడటం లేదు అంటే పరిశుద్ధుడికి ఉండవలసిన ఒక స్వభావం అండి దేవుడి వాక్యానికి భయపడటం. వీడు భయపడ్డా? భయపడ్డాడు. ఎంత భయపడ్డాడండి? రాజయ్యుండి, పాపం రాజయ్యుండి బట్టలు చింపుకున్నాడట, గోను బట్ట కట్టుకున్నాడట, ఉపవాసం ఉన్నాడట, నేల మీద పడుకున్నాడట. నేల మీద పడుకుని చేసిన పాపాలన్నీ, చేసిన తప్పులన్నీ దేవుడు చెప్పించిన మాటల ప్రకారం అండి ఎంత పశ్చాత్తాపడ్డాడంటే, చిచ్చి నేను తప్పు చేశాను తండ్రి, నన్ను క్షమించు తండ్రి. ఇప్పుడు ఇందాక మాట చెప్పాను కదా, ఎవరైతే అలా విని వణుకుచున్నానో వానినే నేనేం చేస్తాను అన్నాడు, దృష్టిస్తాను అన్నాడు కదా. ఇప్పుడు ఆహాబు మీదకి దేవుడు దృష్టి వచ్చిందా? ఎంత చెడ్డోడైనా మారాడా, విన్నాడా, వణికాడా, ఏడ్చాడా, వచ్చేస్తాడండి దేవుడు. వీడి దగ్గర కూడా వచ్చాడండి. వచ్చి ఏమన్నాడు తెలుసా? ఆహాబు, నాకు అన్యాయం చేసావు, నువ్వు నాకు తెలుసు, నన్ను ఎన్నోసార్లు గాయపరిచావు, నా పిల్లలందరినీ దూరం చేసావు, నాకు చాలా కీడు చేసావు, అయినా నువ్వు ఏడిస్తే తట్టుకోలేను కొడుకు అన్నాడు. ఏం దేవుడండి, పిచ్చెక్కిపోయానండి నేనైతే ఇక్కడ. ఏం దేవుడండి, ఒరే నువ్వు ఎన్ని పాపాలైనా చేయి, నువ్వు ఏడిస్తే మాత్రం చూడలేనురా. ఏడుస్తున్నావు కదా, పోలే నాకే కదా చేసావు, నేనే కదా నాన్నను, నేనే కదా తండ్రిని, నేను కాకపోతే ఎవడు నిన్ను క్షమించుకుంటాడు, నేను కాకపోతే ఎవడు చేర్చుకుంటాడు నిన్ను? నువ్వు ఎన్ని తప్పులు చేసినా నా వాక్యానికి భయపడ్డావు చూడు, ఆ ఒక్క గుణం చాలు రానడంతే. ఆహాబుని ఎంత ప్రేమించాడు తెలుసండి ఇలా చేసినందుకు. నిన్ను చంపేస్తానన్నాను కదా, నీ పిల్లలందరినీ చంపేస్తానన్నాను కదా, నువ్వు చచ్చిపోయేంత వరకు ఈ కీడు నీ మీదకి రానివ్వనురా. నేను ఒకసారి మాట అన్నానంటే వెనక్కి తిరిగి తీసుకోలేను, నాశనం చేస్తానన్నానంటే నాశనం చేస్తాను, కానీ నీ కళ్ళ ముందు చేయను, నువ్వు హాయిగా చచ్చిపోతావు, తర్వాత చేస్తాను ఇవన్నీ, నువ్వు హాయిగా చచ్చిపోరా అన్నాడు. ఏమి కృపించాడు తెలుసండి ఆహాబుకి. చదువుతారా తర్వాత 28. యెహోవా వాక్కు తిష్బీయుడని ఏలీయాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చాను, ఆహాబు నాకు భయపడి. అండర్లైన్ చేయండి. అంటే ఇప్పుడు దేవుడు ఏం కోరుకుంటున్నాడు? నీ నుండి, నా నుండి, ఆహాబు నుండి, ఎవరి నుండి ఆయన ఏం కోరుకుంటున్నాడు? నాకు భయపడతావా? దేవుడికి భయపడతారా? దేవుడికి భయపడతారండి? దేవుడికి భయపడతారండి? మనిషి దేవుడికి భయపడతాడా? నీ ఆలోచన, చెడ్డ ఆలోచనలు వచ్చినప్పుడు భయపడుతున్నావా? చెడ్డ పనులు చేయాలనుకున్నప్పుడు భయపడుతున్నావా? దేవుడి సన్నిధికి రాకుండా దూరంగా ఉంటున్నప్పుడు భయపడుతున్నావా? దేవుడు పని చేయలేకపోతున్నాడని భయపడుతున్నావా? కుటుంబం దేవుళ్ళో లేకపోతే ఏమన్నా భయపడుతున్నావా? పిల్లలు బైబిల్ చదవకపోతే భయపడతావా? దేవుడికి భయపడతావా? ఇన్ని రకాల భయాలు నీ చుట్టూ ఏమైనా ఉన్నాయా? నా దేహం కాలం కరిగిపోతుందండి, నేను దేవుడి కోసం సరిగ్గా పని చేయలేకపోతున్నాను, దేవుడి వాక్యం నేర్చుకోలేకపోతున్నాను, భయపడుతున్నారు? ఏమైనా భయం ఉందా? దేవుడి భయం ఉందా?
ఆ భయపడేవాడిని, ఆ భయంతో వణికేవాడిని దేవుడట దృష్టి పెడతాడట. ఇప్పుడు చూడండి ఎంత బాగా మాట్లాడతాడు అంటే, ఆహాబు నాకు భయపడి వినయముగా ప్రవర్తించుట చూచితివా. ఎవరితో అన్నాడు చూచితివా అని? ఇక్కడ నాకు మతిపోయిందండి. ఎవరితో అన్నాడు? ఎలియా మా ఓడి చూసావా, నేను భయపెట్టమనగానే నా ఓడి చూసావా అలా భయపడు, అది మరి నా కొడుకంటే అన్నాడు. కోపం అంతా పోయిందా? చల్లారిపోయాడా? ఇసుక ఇక్కడ దేవుడు చూడండి చల్లారిపోయాడండి. మోకాళ్ళు వేసి ఏడ్చి తండ్రి నేను తప్పు చేశాను అనగానే చల్లారిపోయండి. ఏలేతో అంటున్నాడు నా కొడుకు చూసావా ఎంత మంచోడో. ఏం దేవుడండి, మీకు అర్థం అవ్వాలి. దేవుడు మీకు అర్థం అవ్వాలి. ఇక్కడ దేవుడికి ఒకటితోనే సమస్య. తప్పును ఒప్పుకొనోడితోని, తప్పుకు పశ్చాత్తాపడినోడితోని, తప్పు చేస్తూ భయపడినోడితోనే దేవుడికి సమస్య తప్ప తప్పు ఎవడైనా చేస్తాడండి. దేవుడికి తెలిసండి ప్రారంభం నుంచి అది. ఎవడు మన పిల్లలకి వస్తువు కొన్నప్పుడు ఆ వస్తువు నాడు పాడు చేసేస్తాడని మీకు కొంటున్నప్పుడు తెలుసా తెలీదా? తెలుసు. అయినా ఎందుకు కొంటారు చెప్పండి? పాడు చేసినా పర్వాలేదండి, ఆడు ఆనందంగా ఉంటాడు కదా. అంతే కదండి. సైకిల్ కొనేటప్పుడు కొత్త సైకిల్ రే సరిగా తొక్కు, ఎక్కడ పడితే అక్కడ గీత రెట్టేకు, ఏది పడితే ఎరగొట్టగాడు. ఓకే డాడీ అంటాడు. రెండో రోజుకి ఎరగొట్టుకుని వస్తాడు డాడీ. నా సైకిల్ ఎందుకు ఎరగొట్టారు అని ఈడు ముక్కల కింద ఎరగొడతాడా? పోలేండి, పట్టుకెళ్ళ డబ్బులు ఎత్తాడు, మళ్ళీ రిపేర్ చేయించుకుని తొక్కురా. పాడు చేస్తాడని తెలిసి ఎలాగైతే తండ్రి అవకాశాలు ఇస్తున్నాడో, నువ్వు ఏదో తప్పులు చేస్తావు తెలుసు దేవుడికి. మళ్ళీ చెప్తున్నాడు తెలుసు, అవన్నీ వదిలే, మోకాళ్ళే పశ్చాత్తాపడు. నేను నీ వాక్యానికి భయపడి లైఫ్ను చేంజ్ చేస్తాను తండ్రి, బ్రతుకును మారుస్తాను తండ్రి అను. అన్న ప్రతి వాడి మీద మళ్ళా పొంగిపోయండి. నా కొడుకు చూసావా నా మాటకి భయపడ్డాడు. ఏమన్నా మీకు విషయం చెప్తాను, ఇంట్లో జరిగే చెప్తాను, మీ ఇంట్లో జరిగే చెప్తాను. మీకున్న ఇద్దరు పిల్లల్లో ఒకడు నువ్వు నీలా కళ్ళు వెరవగానే నువ్వు మాట అనగానే ఒకడు భయపడిపోతూ ఉంటాడు. ఇలాగా మా నాన్న కోపం వచ్చింది, మా అమ్మ కోపం వచ్చిందని దడదడ అలా వణికిపోతూ ఉంటాడు. ఆడి మీద నీకు ఎలాగుంటుంది మనసు? ఎక్కువగా బెదిరిస్తారండి, అన్ని కొడతారండి. ఒకడు ఉంటాడండి ముద్దుబారిపోయి ఉంటాడు. ఆడిని తిట్టినా కొట్టినా ఇలాగా నాకు నీ ఏం చేస్తావులే నువ్వు అన్నట్టు చూస్తూ ఉంటాడు. ఆడి మీద ఇంకో 4 వేయాలనిపిస్తుంది. వీడు వెదవండి, వీడు ఎన్ని వేసినా మాట్లాడండి వెదవండి అని 4 వేస్తూనే ఉంటారు. వీడు మొద్దుబారిపోయాడని పట్టించుకోరండి. అలాంటి వాడి మీద ఎక్కువగా ప్రేమ ఉండదండి. ఎవడైతే మాటకు లోబడిపోతున్నాడో, ఎవడైతే మాటకు వణికిపోతున్నాడో, ఎవడు తిట్టినట్టే తిడతారు. ఆడు వణికిపోయి అలాగే ఎడుతూ ఉంటే మళ్ళీ చంకలు వేసుకుని బాబుదా షాప్కి వెళ్దాం. తగ్గిపోయింది ఆ కోపం, తగ్గింది. ఎవడి మీద తగ్గింది? నీ మాట విని భయపడేవాడి మీద నీకు కోపం తగ్గితే, నువ్వు దేవుడికి భయపడితే నీ మీద దేవునికి ఏం తగ్గుతుంది? కోపం. ఆఫీసులో పనిచేసేటప్పుడు అండి, ఆఫీసులో వర్కర్లు అంటే కింద అందరూ ఒకేలా ఉంటారా? ఒకలా ఉండరండి. ఈ పని చేయడం అంటే ఆడు ఒకడు అతను అలాగే అంటాడు అని వీడు పని చేయడు. ఒకడు మాత్రం సార్ చెప్పాడు అన్నాడు ఉల్లుంచుకుని పని చేస్తూ ఉంటాడు. ఏమంటే సార్ అలాగా మళ్ళీ 2వ రౌండ్కి వచ్చేసరికి పని చేస్తున్నవాడు, ఎవడు పక్కన కూర్చొని కబుర్లు ఆడుతున్నవాడు, ఎవడి మీద ప్రేమ ఉంటుంది, ఎవడి మీద ఇష్టం ఉంటుంది మీరు చెప్పండి. నేను చెప్పిన మాటకు లోబడి అక్కడ పని చేస్తున్నాడు కనుక ఆడు చాలా మంచోడండి, ఆడికి ప్రమోషన్ ఇస్తానండి, ఆడికి లీవ్ ఇస్తానండి. ఎవడు మీరు ఎక్కడైనా చూసుకోండి, ఎవడైతే లోబడతాడో, ఎవడైతే భయపడతాడో వాడి జీవితం చాలా బాగుంటుందండి. అన్ని రకాలుగా వాడికి ఒక ప్రేమ అందుతూ ఉంటుందండి, అన్ని రకాలుగా వాడికి ఒక సహాయం అందుతూ ఉంటుందండి. దేవుడికే మనం భయపడిపోతే ఇంక మనకు కరువేముంది, మనకి భయమేముంది చెప్పండి? నేను దేవుడికి భయపడేవాడను అన్న ఒక గుణం నీకుంటే చాలు, నీ జీవితం సూపర్ అంతే. పరిశుద్ధుడికి ఉండవలసిన లక్షణం మళ్ళీ చెప్తున్నాను, భయపడటం. ఎవరు పరిశుద్ధులు అంటే దేవుడి వాక్యానికి ఎవడైతే భయపడుతున్నాడో వాళ్ళే పరిశుద్ధులు. ఇప్పుడు ఇతనికి ఇచ్చిన ఛాన్స్ ఏంటో తెలుసండి, 29. ఆహాబు నాకు భయపడి వినయముగా ప్రవర్తించుట చూచితివా, ఎలియా నాకు భయపడి అతడు వినయముగా ప్రవర్తించుట చేత ఆ అపాయము అతని కాలమునందు సంభవింపకుండా ఆపేస్తాను. ఏమాపాడు? అపాయాన్ని ఆపేస్తాను. కొట్టను కొడుకుని, వాళ్ళ పిల్లల్ని అతని ముందు కొట్టను, బాధపడతాడు కదా, మారిపోయాడు కదా, ఏమండి నేను లోబడిపోతాను అంటున్నాడు కదా, సరెండర్ అయిపోయాడు కదా, ఆపేస్తాను. ఏమంటే నేను నిజంగానండి ఈ రాజుల గ్రంథం ఎప్పుడు వస్తుందని ఎదురు చూస్తున్నానండి. మన గ్రంథాల వివరణలో ఈ రాజుల గ్రంథం రావాలి. బాబ్బా వీళ్ళ జీవితాలు ఉంటాయండి. ఒకడు వెలిగినట్టుగానే అలాగా ఆకాశంలో నక్షత్రం అలా వెలుగుతాడండి, 4 రోజులకి మన ఇలా కింద పడిపోతూ ఉంటాడండి. నిజంగా ఈ జీవితాలు చూస్తే, ఈ బ్రతుకులను చూస్తే మన ఆత్మీయ జీవితం అండి నిజంగా చాలా బలపడుతుందండి. రాజులు 1వ గ్రంథం 2వ గ్రంథం ఎవరు మిస్ అవ్వకుండా గ్రంథాల వివరణకు రండి.
బాగా ఆలోచించరు కానీ మీరు దేవుడి గురించి బాగా అర్థమవుతారు. అంటే మనుషుల ఎడల మనుషులు దేవుడికి దూరం అయిపోతున్నప్పుడు, పాపం చేస్తున్నప్పుడు దేవుడి మనోవేదన ఎంత చింతిస్తాడో మీకు అర్థమవుతుందండి. మీకు అర్థమవుతాడు దేవుడు బాగా. ఆహాబు మారిపోగానే ఇదిగో అతని మీదకి రప్పిస్తానని ఆపాయని నేను ఏం చేస్తాను, ఆపేస్తాను. అతని కాలంలో రాదు, తర్వాత వస్తుంది. ఏలియా మా ఓడికి శుభాకాంక్షలు చెప్పేసి వచ్చేసే అన్నాడు. అంతే. ఎంత మంచి దేవుడండి బాబు. ఒకటే ఆయన కావాలి. వణుకుతావా? వాక్యానికి భయపడతావా? దేవుడి సన్నిధికి భయపడతావా? దేవుడి పని నీకు ఇచ్చారా, ఆ పనికి భయపడుతున్నావా? ఇది దేవుడి పని అండి. నిర్లక్ష్యం చేయకూడదండి. ఏమండి అపవిత్రంగా చేయకూడదండి. ధ్యాస లేకుండా, ఆసక్తి లేకుండా చేయకూడదు. దేవుడి పని విషయంలో భయపడుతున్నావా? దేవుడి వస్తువు ఏదైనా వస్తుంటే భయపడుతున్నావా? సన్నిధి, ప్రసంగము, వాక్యము, ప్రతిదీ దేవుడికి సంబంధించిన ప్రతి దాంట్లో నీకు భయం ఉందా? భయం ఉందా? భయం ఉంటే ఆ భక్తి జీవితం వేరు. భయం ఉంటే దేవుడు ఆదరణ వాడు పొందుకుంటాడు. ఆ వచనం చూసి ముగించుకుందాం. అక్కడికి రండి. యెషయా గ్రంథం 66వ అధ్యాయం. యెషయా గ్రంథం 66వ అధ్యాయం. ఏమండి 2వ వచనంలో చివరి మాట చదవండి. ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే ఆ పదమంటలు ఏం చేయండి, అందరినీ కాదట, వానినే కరెక్ట్గా వాడినే ట్రిగర్ చేస్తాను నేను. వాడినే నేను లక్ష్యం చేసుకుంటాను. వాడిపైనే నా దృష్టి పెడతాను. వాడే నాకు కావాలి. వాడే. చాలామంది ఉంటారు మనుషులు వాక్యం వినేవాళ్ళు. ప్రసంగం చెప్తే 100 మంది ఉంటారండి. నేను మీటింగ్లో, పబ్లిక్ మీటింగ్లోకి వెళ్తే 100 మంది ప్రసంగాలకు వస్తారు. అందరూ మారిపోతారు. మాకు తెలిసి కన్వీనర్కి మీద ఒక్కడన్నా మారుతాడన్న ఊర్లో అంటాడు ఆయనే. 1000 రూపాయలు పెడతాను. కన్వీనర్ ఏమంటాడంటే ఒక్కడు మారితే చాలన్నా. అంటే మిగతా వాళ్ళందరూ మారరా? ఆయనకి తెలుసు మీటింగ్ పెడతాను, అతను ప్రసంగం చెప్తాను, నాకు ముందే తెలుసు అండి. ఎవడు మారడు. విని ఏదో ఆచారబద్ధంగా మీటింగ్ పెట్టారు, వెళ్ళి కూర్చుంటే ఆశీర్వాదాలు వస్తాయి, దీవెనలు వస్తాయని వచ్చి వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు తప్ప వాక్యం విని వణికిపోయి ఆ రాత్రి మోకాళ్ళు వేసి ప్రార్థన చేసి, తండ్రి ఈరోజు నాతో మాట్లాడారు తండ్రి, ఈ రేపటి నుంచి నేను నా తప్పు ఎవరుంటారండి? ఎవరున్నారు ఆ భక్తిలో? ఎవరున్నారు చెప్పండి. అలా ఆలోచించండి మీరు. ఎవరున్నారు? అలా చేసిన వాళ్ళందరినీ క్షమిస్తాడట. చూపిస్తాను. 2 వచనాలు రాసుకోండి. మీకా గ్రంథం 7వ అధ్యాయం 18వ వచనం. త్వరగా చదవండి. మీకా గ్రంథం 7వ అధ్యాయం 18వ వచనం. మీకా గ్రంథం 7వ అధ్యాయం 18వ వచనం అండి. తన స్వాస్థ్యములో శేషించిన వారి దోషమును పరిహరించి వారు చేసిన అతిక్రమములు, పాపాల విషయమై వారిని క్షమించు దేవుడవైన బాబ్బా. ఏం చేశారట వాళ్ళు? అపరాధాలు చేశారట, పాపాలు చేశారట. వాళ్ళని దేవుడు ఏం చేస్తాడట? క్షమించు దేవుడు, క్షమించు దేవుడు. అలాగే నెహెమ్యా గ్రంథం చూడండి. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 17వ వచనం చూడండి. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 17వ వచనం. వారు విధేయులగుటకు మనస్సు లేని వారై తమ మధ్య నీవు చేసిన అద్భుతములను జ్ఞాపకము చేసుకొనక తమ మనస్సును కఠినపరచుకొని తాముండు వచ్చిన దాస్యపు దేశమునకు తిరుగు వెళ్ళుటకు ఒక అధికారిని కోరుకుని నీ మీద తిరుగుబాటు చేసిరి. కానీ వాళ్ళంత తిరుగుబాటు చేసినానట. దేవుడు గుణమేటట, అయితే నీవు క్షమించుటకు సిద్ధమైన దేవుడవు, క్షమించుటకు సిద్ధమైన దేవుడవు, క్షమించుటకు సిద్ధమైన దేవుడవు, దయావాత్స్యములు గలవాడువును దీర్ఘశాంతమును బహుకృపయు గలవాడువునై ఉండి వారిని, అంటే వదలడటండి దేవుడు. తిరగబడినా వదలడట. నేను నాకు మతిపోయింది అది ఆ మాట చదువుతానండి. ఇప్పుడు చదువుకున్న మా టైం అయిపోయింది, నాకు వివరించేవాడిని. టైం అయిపోయి మీరు చదువుకోండి. మీరు ఎంత తిరుగుబాటు చేసినా మిమ్మల్ని వదులుకోలేనురా. నేను దేవుడట దేనికి రెడీగా ఉంటాడట. ఇప్పుడు మీకు ఏమర్థమైందో? నేను ఎప్పుడు ఎలాగ ఉంటాను తెలుసా? ఎవరు సడన్ అయిపోతే హారారా వెళ్ళిపోదాం అని సంగతి వేసుకుని వెళ్ళిపోతాను. నేను ఎప్పుడు రెడీగా ఎలాగ ఉంటానంటే ఎవడు మారిపోతా అని క్షమించడానికి రెడీగా ఉంటాను. ఎంత బాగున్నాడండి దేవుడు. క్షమించేయడానికి రెడీగా ఉంటాడట. మనిషి గొడవాడేయడానికి రెడీగా ఉంటాడు. ఇంట్లో కర్రలు సర్దుకుని, ఇంట్లో ఏమైనా కత్తులు రెడీ చేసుకుని, అరే మన ఇంటికి గొడవకు రాబోతున్నాడట్రా ఆడు, మళ్ళీ మన ఇంటికి రాగానే మనం కారం గుడ్డేలు రాడు మొహంలో. గొడవలకు రెడీగా ఉంటాడండి మనిషి. పగలకు రెడీగా ఉంటాడండి. ప్రతీకారాలకు రెడీగా ఉంటాడండి. దేవుడు దేనికి రెడీగా ఉంటాడట? క్షమించడానికి నేను
సిద్ధం. నువ్వు రెడీయా? తప్పు ఒప్పుకోవడానికి రెడీయా? పశ్చాత్తాపడడానికి రెడీయా? భయపడడానికి రెడీయా? వాక్యానికి తలొగ్గడానికి రెడీయా? నేను రెడీ నిన్ను క్షమించడానికి అన్నట్టు. ఇది దేవుడు అంటే. పరిశుద్ధుడికి, గుడికొచ్చిన వాడికి ఈ జ్ఞానం ఉండాలి. ఎప్పుడైనా జీవితంలో ఒక తప్పు చేస్తే దేవుడి వాక్యానికి భయపడి ఆ తప్పును దేవుడి దగ్గర ఒప్పుకొని దేవుడు ఇస్తానన్న క్షమను పొందుకునేవాడిగా పరిశుద్ధుడు ఉండాలి. బైబిల్లో దావీదు ఒకే ఒక తప్పు అండి చేశాడు. తప్పు చేసిన దావీదు ఏం చేశాడు చెప్పండి? ఎంత పశ్చాత్తాపడ్డాడండి. పక్క తడిచిపోయేటట్టుగా ఏడ్చాడు కదండి. ఎంత గోజాడాడండి దేవుడిని. నా ప్లీజ్ తండ్రి, పాపం ఒకటి కడిగే తండ్రి హిస్సోపులాగా నన్ను కడిగే తండ్రి. ఎంత బతిమాలుకున్నాడండి కీర్తనలో. ఎంత బాగా దేవుడికి ప్రార్థన చేశారండి. ఒకటే తప్పు చేశాడు. ఒక్క తప్పు చేసి అంత పశ్చాత్తాపంతో దేవుడికి అన్ని విన్నపాలు పెడితే ఈరోజు పరిశుద్ధులుగా చెప్పుకుంటూ గుడికొస్తూ బైబిల్ పట్టుకుంటూ మీరు చేస్తున్న తప్పులు దేవుడు మీతో చెప్తున్నప్పుడు మీరు ఇలా రియాక్ట్ అవుతున్నారా? మీరు ఇలా పశ్చాత్తాపడుతున్నారా దేవుడి దగ్గర? మీరు ఇలా లోబడిపోయే మనసు ఉందా? దేవుడి వాక్యానికి భయపడుతున్నారు? మీరు ఆలోచించుకోండి. ఎందుకు దేవుడి దృష్టి మన పైన ఉండటం లేదు? ఎందుకు దేవుడు మనల్ని కరుణించడం లేదు? ఎందుకు మనకు తోడుగా ఉండటం లేదంటే ఎక్కడో దేవుడికి కోపాన్ని పుట్టించే సంగతి ఇదేనండి. దేవుడి వాక్యాన్ని విని భయపడవా? దేవుడు నిన్ను పట్టించుకోడు. ఆహాబు చెడ్డోడే, భయపడ్డాడు, లోబడ్డాడు. నువ్వు నా కొడుకు వారిని చేర్చుకున్నాడు అంతే. ఒకటే సూత్రం, తప్పు ఎవడైనా చేస్తాడు, తప్పును ఒప్పుకునేవాడే దేవునికి కావాలి.